Hare Krishna Mataji and Prabhuji, Dandvat Pranam. So we'll start our session with Mangalacharan. Mangalacharan చేసి మనం స్టార్ట్ చేద్దాం క్లాస్. సో నేను షేర్ చేస్తున్నాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जयो नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द. जय जय श्री चैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द. जय जय श्री चैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Okay.
జస్ట్ ఎ సెకండ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. ఓకే. సో, ఈ క్లాస్‌లో కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి, క్లాస్ ఫార్మాట్ ఏంటి అనేది ఒకసారి చెప్పి విల్ స్టార్ట్ అవర్ క్లాస్. సో, ఈ క్లాస్‌లో ఏంటి అంటే జనరల్‌గా ఈ క్లాస్ ఫార్మాట్ ఏంటి అంటే మనకి భగవద్గీతలోని 700 శ్లోకాస్ కవర్ చేయడానికి ఈ క్లాస్ యొక్క సిలబస్ అనేది ముందు డిసైడ్ చేయడం జరిగింది. సో, 700 శ్లోకాస్ డిస్కస్ చేయడంలో ఇది మనకి ఆల్మోస్ట్ మార్చ్ ఆ టైంలో స్టార్ట్ అయింది. ఐ గెస్ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆ టైంలో స్టార్ట్ అయింది. సో, వీక్లీ 1 క్లాస్ కాబట్టి క్లాస్‌కి మనకి 4-5 శ్లోకాస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, అలా మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో, ఫస్ట్ చాప్టర్ అనేది శ్లోక బై శ్లోక డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, అన్ని క్లాసెస్ కూడా మనకి రికార్డింగ్స్ అనేవి ఉన్నాయి. సో, ఎవరైనా మేము వినాలి, మాకు ఫస్ట్ చాప్టర్ కూడా డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి అని అనుకునే వారు ఉన్నట్లయితే, నేను మన గ్రూప్‌లో ఈ ప్లే లిస్ట్ లింక్ అనేది కూడా నేను షేర్ చేస్తాను. మీరు ఫ్రీ టైమ్‌లో ఈ ప్లే లిస్ట్‌లో ఉన్న వీడియోస్, ఇప్పటిదాకా ఉన్న వీడియోస్ అనేవి కూడా చూడొచ్చు. సో దట్ మీరు ఫర్దర్‌గా ఫాలో అయ్యేటప్పుడు ఇంకా కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ చాప్టర్ వరకు కంప్లీట్ అయింది కాబట్టి, మనం సెకండ్ చాప్టర్‌లో ఫస్ట్ ఫ్యూ శ్లోకాస్ కొన్ని ఈరోజు డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఫస్ట్ చాప్టర్ అయ్యేసరికి అర్జున సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. యెస్. సో, ఇక్కడ చూసారా? మొత్తం అర్జున కృష్ణతో చెప్తూ ఉంటారనమాట. ఫస్ట్ ఏం జరుగుతదంటే డీటెయిల్‌గా చెప్పాలంటే అంటే బ్రీఫ్‌గా చెప్పాలి అంటే, సో, యుద్ధ రంగంలో ఇరు పార్టీస్ దుర్యోధన సేన అండ్ పాండవ సేన అనేది ఎదురెదురుగా రావడం జరిగింది. సో, ఎదురెదురుగా వచ్చిన తర్వాత ఒకరి బలాలు ఒకరు చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో, దుర్యోధన చెప్తూ ఉంటారు. సో, అటువైపు వాళ్ళ బలం ఏంటి? అటువైపు మొత్తం ఆర్మీని ఎవరు బిల్డ్ చేశారు? ఎవరు ఫార్మ్ చేశారు అంటే దృష్టద్యుమ్న అని చెప్పి చెప్తారు. సో, అండ్ ఇటువైపు మా వైపు భీష్మదేవ, ద్రోణాచార్య చాలా మంది యోధులున్నారు. సో, అటువైపు కేవలం పాండవులు కొంతమంది యోధులే ఉన్నారు. సో, మా బలం అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ దాంతో పాటు మాకు నారాయణి సేన గూడా మాతోనే ఉంది. సో, ఇద్దరు కూడా దుర్యోధన అండ్ అర్జున ఇద్దరు కూడా కృష్ణ దగ్గరికి వెళ్తారనమాట యుద్ధం స్టార్ట్ అవ్వకముందు. వెళ్లి కృష్ణ యొక్క సహాయం కోరడానికి వెళ్తారు. అయితే కృష్ణ ఇద్దరికీ కూడా రిలేటివ్ అవుతారు కాబట్టి, ఒకరికి మాత్రమే సహాయం చేసి, ఒకరికి సహాయం చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి, కృష్ణ ఏం చెప్తారంటే, ఒకరికి నేను ఉంటాను ఒక పక్షం వైపు, ఇంకొక పక్షం వైపు నా సేన ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో, ఆ టైంలో ఆప్షన్ అనేది అర్జునకిస్తారనమాట. సో, "అర్జున నువ్వు చూజ్ చేసుకో నీకెవరు కావాలి" అంటే, "నాకు నువ్వే కావాలి కృష్ణ" అంటారనమాట. సో, అలా కృష్ణ అర్జున వైపు వచ్చేస్తారు. మొత్తం నారాయణి సేన అనేదంతా కూడా దుర్యోధన వైపు ఉంటుందనమాట. సో, లెక్కల ప్రకారం దుర్యోధన వైపు సేన అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇట్లా ఇరుపక్షాలు అనేది రెడీ అయిపోయాక శంఖాలనేవి పూరించడం జరుగుతుంది. సో, శంఖాలు పూరించినప్పుడు ఎప్పుడైతే దుర్యోధన సైడ్ శంఖాలు పూరిస్తారో, అర్జున వాళ్ళ సైడ్ ఎటువంటి భయమనేది కలగదనమాట. ఎందుకు కలగదు అంటే, ధర్మం వైపు ఉన్నప్పుడు మనకి ఒక నిర్భయం అనేది ఉంటుందనమాట. నేను తప్పు చేయడం లేదు, నేను ధర్మ మార్గంలో ఉన్నాను అన్నప్పుడు దానికొచ్చే పవర్ అండ్ దానికుండే స్ట్రెంత్ అనేది చాలా వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇటు పాండవాస్, కృష్ణ వీళ్ళందరూ కూడా వారి వారి శంఖాలు పూరిస్తారో, ఇటు దుర్యోధన సేన వైపు వారి గుండెలు అదురుతాయన్నమాట. సో, అధర్మం వైపు వారు ఉన్నారు కాబట్టి, ఈ శుభ సూచకంగా పూరించిన శంఖాల ధ్వని వల్ల వారికి గుండెల్లో భయం అనేది మొదలవుతుంది. దాంతో పాటు కొన్ని శుభ సూచికలు చెప్తారు. అర్జునుడి ఆహ్, రథం అనేది అగ్నిదేవుడు ఇవ్వడం జరిగింది. అర్జునుడి రథం పైన కపిధ్వజ హనుమంతులు వారున్నారు. అండ్ స్వయాన కృష్ణుడే రథ సారథ్యం వహిస్తున్నారు. ఎక్కడైతే ఇవన్నీ ఉంటాయో అదృష్ట దేవత కూడా అక్కడ ఉంటుంది. సో, అర్జునుడికి అన్నీ కూడా శుభశకునాలు అని చెప్పి చెప్తారు. అండ్ దాని తర్వాత ఏమవుతుంది అంటే అర్జున అడుగుతారనమాట క్వెషన్ కృష్ణని. "కృష్ణ అసలు ఎవరెవరొచ్చారో నాకు చూడాలనుంది. ఇంత కపట బుద్ధితో ఉన్న దుర్యోధనాన్ని సపోర్ట్ చేయడానికి ఎంతమంది యోధులొచ్చారు? ఎవరెవరు వాళ్ళు? ఇంత అధర్మం వైపు నిలబడ్డానికి అంత అంటే తాపత్రయపడుతున్నారు, తపన చూపిస్తున్నారు ఎవరు?" అని చెప్పి చూడ్డానికి అర్జున అడుగుతారు. సో, కృష్ణ ఏం చేస్తారంటే అర్జున రథాన్ని మధ్యలో ఇరు సేనల మధ్యలో నిలబెడతారనమాట.
నిలబెట్టినప్పుడు కరెక్ట్గా కృష్ణ ఏం చేస్తారు అంటే భీష్మదేవ ద్రోణాచార్య ఎదురుగా నిలబెడతారనమాట. సో ఎప్పుడైతే తన తాతని తన యొక్క గురువుని చూస్తారో అర్జునకి మెల్లగా సంశయం మొదలవుతుంది అనమాట. అసలు నేను చేస్తుంది కరెక్టేనా కాదా అని చెప్పి అర్జున 4 రీజన్స్ చెప్తారనమాట. సో ఈ రీజన్స్ తో నేను యుద్ధం చేయలేకపోతున్నాను అర్జున అని కృష్ణ అని చెప్తారు. ఏంటా రీజన్స్ అంటే, ఒకటి దయతో, రెండోది పాపభీతి. సో ఇంతమందిని చంపితే నాకు పాపం కలుగుతుంది. దయ ఏంటి అంటే, నా వాళ్ళని నేను చంపుకోవడం ఏంటి? సో వీళ్ళంతా నన్ను చాలా జాగ్రత్తగా పెంచి పోషించారు. నా గురువులున్నారు, నా తండ్రి వరుసలో ఉన్నారు, నా తాత వరుసలో ఉన్నారు, నా కొడుకుల వరుసలో ఉన్నారు, నా మామ వరుసలో, అట్లా అన్ని వరుసలు చెప్పి వీళ్ళని నేను చంపడం ఏంటి అని చెప్పి దయతో నేను చేయలేనంటాడు. ఇంకొకటి, ఇంతమందిని చంపడం వల్ల నాకు పాపం కలుగుతుంది. సో ఈ పాప భీతి వల్ల నేను చేయలేనంటాడు. ఇంకొకటి ఏమంటాడు అంటే, కుల ధర్మం అనేది నాశనం అయిపోతుంది. సో ఇంతమంది మగవారు చనిపోయినప్పుడు ఆడవారు కరెక్ట్ పద్ధతిలో ఉండరు. అప్పుడు ఇంట్లో పితృదేవతలకి చేయవలసిన కార్యాలనేవి జరగవు. సో కులధర్మం అనేది మెల్లిమెల్లిగా వినాశనం చెందుతుంది. సో నేను చేయలేను అంటాడు. ఇంకేమంటాడు అంటే, ఇంతమందిని చంపి నా వాళ్ళనందరినీ చంపుకొని నేనేమి అనుభవించను, నేనేమి ఈ రాజ్యాన్ని అనుభవించను, రాజ్యం నాకు వచ్చినా నాకు ఎంజాయ్మెంట్ ఏముంటుంది అని చెప్పి అర్జున 4 రీజన్స్ చెప్తారనమాట. సో ఈ 4 రీజన్స్ చెప్పాక ఫైనల్ గా నా వల్ల కావడం లేదు కృష్ణ, నేను చేయలేను అని లాస్ట్ శ్లోకాలో ఏమంటారో చూడండి ఒకసారి. సో సంజయుడు చెప్తున్నాడు. సంజయుడు ప్యారలల్ గా ఏంటి అంటే ధృతరాష్ట్రునికి చెప్తూ ఉంటారనమాట. సో ధృతరాష్ట్రుడు కళ్ళు లేని వాడు కనుక ధృతరాష్ట్రుడికి యుద్ధం చూడదలిచి సంజయుడికి వారి గురువు అయిన వ్యాసదేవుడి నుండి వరం అనమాట. సో సంజయుడు కురు ప్యాలెస్ లో ఉన్నప్పటికీ కూడా ఈ మన కురుక్షేత్రంలో ఈ రణరంగంలో ఏవైతే జరుగుతుందో అదంతా కూడా చూడగలిగిన దివ్య దృష్టిని వ్యాసదేవులు వారిస్తారు. సో సంజయ ఇదంతా చూస్తూ కూడా ధృతరాష్ట్రకి చెప్తూ ఉంటారు. సో చెప్తూ చెప్తూ ఫైనల్ గా ఏమంటారు అంటే, సో సంజయుడిట్లు పలికెను, అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములను ప్రక్కకు పడివేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చతికిలబడను. సో ఏమైంది, ఫైనల్ గా చేతిలో తన గాంధీవ బోని కూడా పక్కన పెట్టేసి, సో ఆ రథం పైన ఇంకా చతికిల పడిపోయి ఇలా తలని పట్టుకొని అసలు నేను ఏం చేయడానికి వచ్చాను, ఎంత పని చేయబోతున్నాను అని చెప్పి మొత్తం ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో, అటువంటి స్థితిలో అర్జున తన గాంధీవాన్ని కూడా చెయ్యి అనేది జారి విడిచిపోయి అలా కూర్చుండిపోతాడనమాట. అట్లా కింద కూలబడిపోతారనమాట. అటువంటి స్థితిలో అర్జున ఉన్నారు. సో ఇప్పుడు మనకి సెకండ్ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇంతకుముందు క్లాసెస్ లో కూడా చెప్పినట్లు మనకి ఈ భగవద్గీత అనేది ఇంతవరకు ఫస్ట్ చాప్టర్, ఓకే లెటర్ స్టార్ట్ సెకండ్ చాప్టర్, లెటర్ స్టార్ట్ థర్డ్ చాప్టర్, ఇప్పుడు రెండో చాప్టర్ స్టార్ట్ చేద్దాం, ఇలా ఉండదన్నమాట. మొత్తం జరుగుతూ వెళ్తుంది. కానీ వ్యాసదేవ మనకి భగవద్గీతని ఇచ్చేటప్పుడు దాన్ని చాప్టర్స్ గా డివైడ్ చేశారనమాట. సో సెకండ్ చాప్టర్ మనకి పేరు ఏంటి అంటే సాంఖ్య యోగము అంటారు. అయితే సాంఖ్యము అంటే అర్థం ఏంటి అంటే ఎనాలిసిస్ అనమాట. సో మ్యాటర్ కి స్పిరిట్ కి, సో ఆధ్యాత్మికమైన దానికి భౌతికమైన దానికి మధ్యన వ్యత్యాసం అనేది చెప్తూ ఉంటుంది అనమాట సాంఖ్య యోగం అనేది. సో సెకండ్ చాప్టర్ లో మెయిన్ ఫోకస్ అనేది ఎక్కువగా మనకి ఈ సాంఖ్య, ఈ అనాలిసిస్, ఈ ఫిలాసఫీ పైన, ఈ తత్వం పైన ఉంటుంది. కాబట్టి సెకండ్ చాప్టర్ కి కొంతమంది భాష్యాలు రాసిన వాళ్ళు ఏమంటారు అంటే సాంఖ్య యోగము అని పేరిస్తారు. అయితే మనకి భక్తి వినోద ఠాకూర ఏమంటారు అంటే, మొత్తం భగవద్గీతలో ఉన్న టాపిక్స్ అన్నిటి జస్ట్ కొంచెం కొంచెం బ్రీఫ్ గా అంతా కూడా మనకి సెకండ్ చాప్టర్ లో ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకనే సెకండ్ చాప్టర్ ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తారు అంటే గీత, అంటే కంటెంట్స్ ఆఫ్ ద గీత సమ్మరైజ్డ్ అంటారనమాట. మొత్తం భగవద్గీత యొక్క సారము అంటారు. గీతా సారము అని తెలుగులో మనం అంటాం అనమాట. సో సాంఖ్య యోగము అని అన్నా కానీ సెకండ్ చాప్టర్ కి, గీతా సారం అన్నా కానీ ఒకటే చాప్టర్ ని సూచిస్తుంది. మెయిన్ గా డిస్కస్ చేసింది అక్కడ ఈ అనాలిసిస్, మన ఆత్మ గురించి, మన దేహం గురించి ఉన్న డిఫరెన్స్ అనేది ఎక్కువ డిస్కస్ చేస్తారు కాబట్టి సాంఖ్య యోగము అని పిలుస్తారు. దాంతో పాటు భగవద్గీతలోని అన్ని అంశాలు కూడా మనకి లైట్ గా టచ్ చేస్తారనమాట. కృష్ణ మొత్తం చెప్తారు. సెకండ్ చాప్టర్ లో మొత్తం ఎసెన్స్ అంతా ఉంటదన్నమాట. మొత్తం 18 చాప్టర్స్ లో టచ్ అయ్యే టాపిక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇది గీత సారాంశము అని కూడా అంటారు అనమాట. గీతా సారము అని కూడా అంటారు. ఓకే, ఫస్ట్ శ్లోక ఏమంటున్నారో చూద్దాము. దీనికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పటిదాకా మనకి 4 టాపిక్స్ చెప్పాడు కదా అర్జున. ఈ 4 కారణాల వల్ల నేను యుద్ధం చేయను అని అన్నాడు. సో మొదటిది దయ, నా వాళ్ళని నేను చంపలేను అని. రెండవది
మనకి పాపభీతి. సో ఇంతమందిని చంపడం వల్ల నాకు పాపం కలుగుతుంది. మూడవది కుల ధర్మం అనేది క్షత్రియ ఫ్యామిలీ ధర్మం ఏదైతే ఉంటుందో అది వినాశనం చెందుతుంది. నాలుగోది నాకు ఇది చేయడం వల్ల భోగం అనేది ఏమీ లేదు. నాకు ఎంజాయ్‌మెంట్ అనేది లేదు. ఈ 4 రీజన్స్ చెప్పారనమాట. అయితే మనకి భగవద్గీత ముందుకెళ్ళే కొద్దీ అర్జున ఏవైతే పాయింట్స్ ప్రపోజ్ చేశారో వాటికి కౌంటర్‌గా కృష్ణ అనేది చెప్పాలి గదా! సో నువ్వు అనుకుంటున్నావు ఇది దయతో నేను యుద్ధం చేయనని, పాపభీతితో యుద్ధం చేయనని. కానీ యుద్ధం చెయ్యకపోవడం వల్లనే నీకింకా ఎక్కువ ట్రబుల్ వస్తుంది అని ఒక్కొక్క ఆర్గ్యుమెంట్‌ని కూడా కృష్ణ కొట్టేసేలాగా వాటికి అనాలిసిస్ ఇస్తారనమాట మనకి సెకండ్ చాప్టర్‌లో. సో మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ 10 శ్లోకాస్ భగవద్గీత సెకండ్ చాప్టర్‌లో మొదటి 10 శ్లోకాలు ఏముంటాయంటే అర్జునుడి యొక్క అనిశ్చయత అంటే ఇండెసిషన్ అనమాట. ఏమీ డిసైడ్ అవ్వలేని స్థితిని సూచిస్తుంది. ఓకే. భగవద్గీత సెకండ్ చాప్టర్ 1-10 శ్లోకాస్‌లో మనకి అర్జునుడి యొక్క నిర్ణయం తీసుకోలేని స్థితిని సూచిస్తుందనమాట. ఓకే. అండ్ 11థ్ నుండి 30థ్ శ్లోక 11 నుండి 30వ శ్లోక వరకు ఏం చెప్తుంది అంటే అర్జునుడు ఫస్ట్ రీజన్ ఏం చెప్పాడు? దయ అని చెప్పాడు గదా! నాకు వీళ్ళందరిని చూస్తే దయ కలుగుతుంది. నేను ఎలా చంపను అంటాడు గదా! కృష్ణ ఇక్కడ ఫస్ట్ కౌంటరాక్ట్ చేస్తున్నారనమాట. దయ అని చెప్తున్నావు కదా! అసలు నువ్వు దేనిపైన దయని చూపించాలి? నువ్వు దేనిపైన దయని చూపిస్తున్నావు అనేది మనకి 11 నుండి 30 దాకా ఆ దయ అనే ఆహ్, తత్వం చెప్పాడు గదా అర్జున! దాన్ని కౌంటరాక్ట్ చేసేస్తారనమాట. కౌంటరాక్ట్ చేయడం అంటే నువ్వు చూపించకూడని చోట దయను చూపిస్తున్నావు. ఇది తప్పు అని చెప్పి మనకి 11 నుండి 30 శ్లోకాల వరకు చెప్పేస్తారు. సో ఏమంటారంటే అక్కడ మనకి ఈ ఆత్మ జ్ఞానం వస్తుందన్నమాట. 11-30 వరకు మనకి. ఆ జ్ఞానం ఇస్తూ చెప్తారన్నమాట. నువ్వు యుద్ధం చేయాలి అర్జున. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది. నువ్వు కేవలము బయట ఉన్న శరీరాన్ని చూసి శరీరాలు పోతాయని బాధపడుతున్నావు. ఇప్పుడు నీటిలో మునిగిపోతున్నప్పుడు మనిషిని కాపాడాలనుకుంటామా? మనిషి యొక్క డ్రెస్‌ని కాపాడాలనుకుంటామా చెప్పండి? మనిషిని కాపాడాలనుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. మనిషిని కాపాడాలనుకుంటాం. కానీ అర్జున ఏం చేస్తున్నాడంటే, అంత అధర్మం వైపున్నప్పుడు వారిని చంపి వాళ్ళకి అంత అధర్మాన్ని ఇంకా పెంచకుండా ఆపడం అనేది ఎట్లా ఉంటుందంటే, మనం బెటర్ లైఫ్ అనేది ఇస్తున్నట్లనమాట వాళ్ళని. అలానే వదిలేసామనుకోండి ఇంకా అధర్మం పాలైపోయి ఇంకా దిగజారిపోతారు కాబట్టి, నువ్వు దయని చూపిస్తున్నావు గానీ, ఆ దయ అనేది కేవలం మునిగిపోతున్న వ్యక్తి యొక్క బట్టల పైన నువ్వు చూపిస్తున్న దయలాగుంటుంది తప్ప, మనిషి పైన దయ కాదు. సో, ఆత్మ చిరకాలం ఉంటుంది. ఈ శరీరాలనేవి పడిపోతాయి. సో, నువ్వు దయ అనేది ఆత్మ పైన చూపించాలి కానీ శరీరం పైన కాదు అని చెప్పి కొట్టేస్తారనమాట కృష్ణ. సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది రూల్ ఔట్ చేసేస్తారు. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే అర్జున చెప్పేది ఎంజాయ్‌మెంట్. నాకేం భోగమొస్తుంది కృష్ణ? ఇంతమందిని చంపుకొని, నా ఫ్యామిలీ వాళ్ళని చంపుకొని, ఇంత రాజ్యం తెచ్చుకొని నేనెవరితో షేర్ చేసుకుంటాను? ఎంతో కష్టపడి మనం ఇప్పుడు ఐఐటీకి ట్రై చేస్తున్నామనుకోండి. చాలా కష్టపడి మనం ర్యాంక్ సాధించాము. బట్ ఇంట్లోకొచ్చేసరికి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాలేదు, ఇంట్లో పరిస్థితులు బాలేవనుకోండి. మనకి సాధించిన ఆనందం ఉంటుందా? ఉండదు చెప్పండి. మాకు. ఉండదు. ఉండదండి. అలాంటిది అర్జున సిట్యుయేషన్ ఏంటి అంటే, ఇంత గొప్ప రాజ్యాన్ని సాధించాక, తిరిగి వచ్చి నేను సాధించాను అని చెప్పుకొని ఆనందపడ్డానికి తన వాళ్ళంటూ ఎవరు కూడా ఉండరనమాట. అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అర్జున. సో, అంటున్నారు నాకెక్కడ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది? నాకు ఇది చేయడం వల్ల ఎటువంటి భోగం అనేది లేదు అని చెప్పి అర్జున చెప్పినప్పుడు, కృష్ణ దాన్ని ఎక్కడి నుంచి ఏ శ్లోక నుండి ఏ శ్లోక దాకా ఆన్సర్ చేస్తారు అంటే, 31-38 దాకా ఆన్సర్ చేసేస్తారనమాట. సో, ఆ శ్లోకాస్ ఏం చెప్తాయంటే మనకి కర్మకాండ గురించి చెప్తాయి. సో, ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ఆత్మజ్ఞాన అనమాట. ఇప్పుడు 11-30 దాకా మనకి ఆత్మజ్ఞానం గురించి చెప్తారు గదా! సో, శరీరము, ఆత్మ వేరు. మనం ఈ శరీరం కాదు. ఈ డీటెయిల్స్ అంతా ఇస్తారు కదా! చెప్పాక 31-38 శ్లోకాస్ వరకు ఏం చేస్తారంటే కృష్ణ, ఏదైతే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చానో దాన్ని నువ్వు అప్లై చేయాలి. అప్లై చేయాలంటే అర్థం ఏంటి అంటే, సీ నువ్వు ఈ శరీరాన్ని వదిలేసినా కానీ, నువ్వు ఆత్మవి కాబట్టి నువ్వు తర్వాత కూడా ఉంటావు. సో, నువ్విప్పుడు శరీరం పైనే ఆలోచిస్తూ కూర్చొని, నీ యొక్క విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, క్షత్రియుడిగా నీ ధర్మం ఏదైతే ఉందో, అది నువ్వు చేయలేదనుకో, రేపొద్దున నీకు ఉత్తమ గతులు రావు. సో, ఉత్తమ గతులు రావు అంటే, అప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేవు. నువ్వనుకుంటున్నావు, ఇప్పుడు నేను ఎంజాయ్ చేయలేనని. బట్ యాక్చువల్‌గా నీ ధర్మాన్ని నువ్వు ఉల్లంఘిస్తే ఏమవుతుంది అంటే, నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేయలేవు, ఫ్యూచర్‌లో కూడా ఎంజాయ్ చేయలేవు. సో, ఎంజాయ్‌మెంట్ నీ ధర్మాన్ని నువ్వు పాటించడంలోనే ఉంది తప్ప, ధర్మాచరణ అనేది పక్కన పెట్టడంలో నీకు ఎంజాయ్‌మెంట్ అనేది లేదు అని చెప్పి అక్కడ రూల్ ఔట్ చేస్తారు. నేనిది బ్రీఫ్‌గా చెప్తున్నాను మీకు. మనం డిస్కస్ చేసేది 1-5 శ్లోకాస్ పైన ఎక్కువ. జస్ట్ సెకండ్ చాప్టర్ సమ్మరీ చెప్పి 1-5 శ్లోకాస్ అనేవి క్లియర్‌గా చెప్తాను మీకు.
అండ్ 39 నుంచి 53 శ్లోకాస్ వరకు ఏం చేస్తారంటే, మూడో ఆర్గ్యుమెంట్ ఏంది అర్జునాది? పాపభీతి. సో నేను ఇంతమందిని చంపితే నాకు చాలా పాపం మూట కట్టుకుంటాను అని చెప్తారు కదా. సో దానికి ఎక్కడి నుంచి రూల్ అవుట్ చేస్తున్నారంటే 39 నుంచి 53 శ్లోకాస్ వరకు కూడా పాపం చేస్తున్నా అనుకుంటున్నావు, అసలు నీకు నిష్కామ కర్మయోగ అనేది ఎలా చేయాలో చెప్తాను. అంటే కర్మయోగ చేస్తూ కూడా దాని యొక్క ఫలితాలు నీ పైన రాకుండా ఎలా చేయాలి అనేది నీకు నేను బోధిస్తాను. అది నిష్కామ కర్మయోగ చెప్తారనమాట. అసలు నువ్వు ఏదన్నా కర్మ చేస్తే దానికి రియాక్షన్స్ అనేవి రాకుండా చేయడం ఎలా అనేది చెప్తారనమాట కృష్ణ. సో రియాక్షన్స్ అనేవి రావు అంటే పాప ఫలితాలు రావు, పుణ్య ఫలితాలు రావు. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సో చెప్పేస్తున్నారనమాట కృష్ణ. నువ్వు ఇంతమందిని చంపితే పాపం వస్తుంది అనుకుంటున్నావు కదా, అసలు నీకు ఎటువంటి రియాక్షన్ రాకుండా పని ఎలా చేయాలో నేను చెప్తాను అని చెప్పి 39 నుంచి 53 దాకా చెప్తారు. సో ఈ శ్లోకాస్ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, నువ్వు పాపభీతి అనుకుంటున్నావు కదా, అది అసలు నీ దరికి రాదు నేను చెప్పినట్లు చేస్తే అని అంటారు. అండ్ లాస్ట్ గా ఏమవుతుంది అంటే 54 నుంచి 72 శ్లోకాస్, మనకి సెకండ్ చాప్టర్ లో 72 శ్లోకాలు ఉంటాయి. సో 54 నుండి 72 శ్లోకాస్ వరకు ఏం చెప్తారంటే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ స్థిత ప్రజ్ఞ. ఒక ఈ నిష్కామ కర్మయోగ అంటే కర్మాచరణ చేస్తున్నప్పటికీ కూడా వాటిపైన డిటాచ్మెంట్, రిజల్ట్స్ పైన ఆసక్తి అనేది లేకుండా చేసే వ్యక్తి యొక్క నడవడిక ఎలా ఉంటుంది, ఆయన గుణగణాలు ఎలా ఉంటాయి అనేది మనకి 54 నుంచి 72 శ్లోకాస్ వరకు చెప్తారనమాట. సో మనకి సెకండ్ చాప్టర్ లో కవర్ అయ్యే కాన్సెప్ట్స్ ఇవి. ఫస్ట్ 10 శ్లోకాస్ లో అర్జునుడి యొక్క నిర్ణయం తీసుకోలేని స్థితిని వ్యక్తపరుస్తారు, ఇండెసిషన్ ని వ్యక్తపరుస్తారు. 11 నుండి 30 వరకు మనకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే దయ అనే కాన్సెప్ట్ ఏదైతే చెప్పారో అర్జున, దాన్ని కృష్ణ స్ట్రైట్ అవే రూల్ అవుట్ చేస్తున్నారు. నువ్వు దేనికి దయ చూపించాలో దానికి కాకుండా వేరే దానికి చూపిస్తున్నావు, సో యు ఆర్ థింకింగ్ రాంగ్ అని చెప్పి రూల్ అవుట్ చేసేస్తారు. నెక్స్ట్ 31 నుంచి 38 దాకా ఏంటి అంటే మనకి ఎంజాయ్మెంట్ గురించి అర్జున చెప్పిన ఆర్గ్యుమెంట్ ని కృష్ణ రూల్ అవుట్ చేస్తారనమాట. సో నువ్వు ఎంజాయ్మెంట్ అని చెప్పి ఇంతమందిని చంపితే నాకేం ఎంజాయ్మెంట్ అంటున్నావు, కానీ చంపకపోతేనే నీకు ఎక్కువ కష్టం ఉంటుంది, ఇంకా ఎక్కువ పాపం వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. సో నీ ధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడే నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్తావు, ఉత్తమ గతులకు వెళ్తావు, అప్పుడే నువ్వు ఎంజాయ్ చేయగలవు అని చెప్తారు. అండ్ 39 to 53 శ్లోకాస్ ఏంటి అంటే, ఎట్లా పాపభీతి లేకుండా ఉండాలి, పాపాలు అనేవి రాకుండా ఎలా పని చేయాలి అనేది నిష్కామ కర్మ యోగ లాగా చెప్తారు. అండ్ 54 నుంచి 72 వరకు ఒక స్థిత ప్రజ్ఞ అంటే స్టేబుల్ మైండెడ్ పర్సన్ ఎలా ఉంటారు, ఆయన యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేది, ఆయన నడవడిక ఎలా ఉంటుంది అనేది మనకి లాస్ట్ 54 to 72 శ్లోకాస్ లో చెప్తారన్నమాట. సో ఇది మనకి సెకండ్ చాప్టర్ లో కవర్ అయ్యే కాన్సెప్ట్స్. ఓకే, సో మనం ఫస్ట్ శ్లోక గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. Yes. 2.1 సంజయ ఉవాచ తం తదా కృపయావిష్ట మశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు, జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. సో సంజయుడే కంటిన్యూ చేస్తున్నారు. సో ఏమంటున్నారు చూడండి, చింతాక్రాంతుడై, అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు, కంప్లీట్ గా కళ్ళ నిండా నీటితో ఉన్నాడనమాట అర్జునుడు. సో బాధలో కంటి నిండా నీటిని పెట్టుకొని ఉన్న అర్జునుడు అండ్ జాలితో నిండిన వాడు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఇలా పలికెను. సో అర్జునుడు ఎటువంటి స్థితిలో ఉన్నారో చెప్తున్నారు. ఫుల్ చింతలో ఉన్నాడు, చాలా శోకంలో ఉన్నాడు, కంటి నిండా నీళ్లున్నాయి అండ్ మనసంతా జాలితో నిండిపోయింది. సో అటువంటి అర్జున చూసి కృష్ణ ఏం చెప్తున్నారు అనేది చెప్తున్నారు. సో భాష్యం చూసినట్లయితే మీరు, లౌకికమైన జాలి, చింత, అశ్రువులు అనునవి ఆత్మ జ్ఞాన రాహిత్యమునకు చిహ్నములు. సో మనకి ఫస్ట్ చాప్టర్ లో అర్జున ఏదైతే కంపాషన్ చూపిస్తున్నాడో దయకి, శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఆ చాప్టర్ లో, సో దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అ ప్యూర్ డివోటీ. ఒక నిజమైన భక్తుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే దయ అనేది కలిగి ఉండాలి. సో అర్జునుడు అనేవాడు ఇప్పుడు మనకి భగవద్గీత రిసీవ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని చెప్తారనమాట. కానీ సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాదుల వారు, ఈ దయ, ఈ కంటి నిండా నీరు, జాలి అనేది ఏంటి అంటే భౌతికమైన జీవనం పైన ఎక్కువ మమేకమైన వారు చూపించేది అంటారనమాట. అదేంటి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఇక్కడ మనకి ఫోకస్ ఏంటి, సెకండ్ చాప్టర్ పేరేంటి, సాంఖ్య యోగ అన్నమాట. సాంఖ్యయోగం.
కరెక్ట్. సాంఖ్యయోగం అంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? మనం శరీరానికి, ఆత్మకి ఉన్న వ్యత్యాసం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇక్కడ మనం దేనిపైనైతే దయ చూపించాలో దానిపైన చూపించాలి. సో, ఆత్మ పైన మనం దయని చూపించాలి. ఆత్మని ఎలా ఉద్ధరించుకోవాలో దానిపైన ఫోకస్ ఉండాలి కానీ, శరీరాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, శరీరానికి సంబంధించిన వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ధర్మాచరణ కూడా పక్కన పెట్టి దీనిపైన ఫోకస్ ఎలా చేయాలి అనేది అదొక ఫూలిష్ నేచర్ అన్నమాట. సో, అందుకని ఇక్కడ ఫస్ట్ స్ట్రెయిట్ అవే రూల్ ఔట్ చేసేస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. సో, లౌకికమైన జాలి అన్నమాట. జాలి ఉండాలి. దేనిపైన ఉండాలి? మీరు హ్యూమన్ లైఫ్ తీసుకొని ఇంత అధర్మంగా బ్రతుకుతున్నారే, ఇంత అధర్మంగా బ్రతికితే రేపొద్దున మీ గతులు ఎలా అవ్వబోతున్నాయి అని చెప్పి జాలి ఆత్మస్థరంలో చూపించారనుకోండి, దట్ ఈస్ పర్ఫెక్ట్. కానీ ఇక్కడ అర్జునుడి యొక్క జాలి ఎలా ఉంది? లౌకికమైన జాలి. అయ్యో! వీళ్ళు చనిపోతున్నారే, వీళ్ళని నేను చంపాల్సొస్తుంది అని జాలి చూపిస్తున్నాడు. అండ్ చింత, అశ్రువులు, కంటి నిండా నీళ్లు ఇవన్నీ ఏంటి అంటే ఆత్మ జ్ఞాన రాహిత్యమునకు చిహ్నములు. ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉండవో అటువంటి వారు ఇటువంటి చిహ్నాలనేవి చూపిస్తూ ఉంటారు. ఇటువంటి సింప్టమ్స్ అనేవి వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. నిత్యమైన ఆత్మ కొరకు చూపేటి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి అనబడును. చూసారా? జాలి అనేది చూపించాలి కానీ దేనిపైన చూపించాలి? నిత్యంగా ఉండే ఆత్మ కొరకు మనం జాలిని చూపించామనుకోండి, అది ఏమవుతుందంటే వాస్తవికంగా అది ఆత్మానుభూతి అవుతుందన్నమాట. లేదు అంటే అది జస్ట్ లౌకికమైన జాలి అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ శ్లోకమున మధుసూదనః అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించి ఉండెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణము అవరోధము కలిగించిన భ్రాంతి అను రాక్షసుని సంహరింపవలనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. సో, భగవంతునికి చాలా నామాలుంటాయి. సహస్రనామాలంటారు. సహస్రం అంటే జనరల్‌గా 1000 అంటారు కానీ, సహస్రం అంటే ఏంటి అంటే అర్థం అన్‌లిమిటెడ్ అన్నమాట. లెక్కలేనన్ని దాన్ని కూడా మనం సహస్రం అని చెప్తాం. సో, భగవంతుని లీలానుసారం మనం భగవంతునికి ఒక్కొక్క నామాన్ని ఇస్తూ ఉంటామన్నమాట. సో, అలా ఇక్కడ మనకి భగవంతునికి ఇచ్చిన ఒక నామం ఏంటి అంటే మధుసూదన అని చెప్పారు. సో, మధుసూదన అంటే ఎవరు అంటే మధు అనే రాక్షసుడిని సంహరించిన వాడైన ఓ కృష్ణ అని చెప్తున్నారు. ఇక్కడ స్పెసిఫిక్‌గా అర్జున మధుసూదన అనే పదాన్ని ఎందుకు వాడారు అని కూడా క్లియర్‌గా చెప్తున్నారనమాట. ఎలా అయితే రాక్షసుడైన మధుని నువ్వు చంపి మధుసూదనుడివయ్యావో, నా మనస్సులో కూడా ఈ అనుమానం అనే రాక్షసుడిని చంపి నన్ను ఉద్ధరించు. సో, రిలేట్ చేస్తున్నారనమాట. ఒక రాక్షసుడిని చంపి నువ్వు మధుసూదనుడివయ్యావు. అలానే నా మనస్సులో కూడా ఏం చేయాలో పాలుపోని స్థితి ఉంది చూసావా? దీన్ని నన్ను చంపి నాకు క్లియర్‌గా గైడ్ చెయ్యి అని చెప్పి ఆ పేరుని వాడడం జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. జాలిని ఎప్పుడు ఎక్కడ చూపవలెనో ఎవ్వరునూ ఎరుగరు. సో, చాలా మంది మనమందరం జాలి చూపిస్తాం. అయ్యో! పాపం అని బాధపడతాం వేరే వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే కానీ, బట్ రైట్ వే ఆఫ్ షోయింగ్ అవర్ కంపాషన్ మన యొక్క జాలి ఏ విధంగా చూపించాలి, దాని డైరెక్షన్ ఎటుండాలి అనేది చాలా మందికి తెలియదనమాట. సో, ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. నీటిలో మునిగిపోవచ్చున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపుట మూర్ఖత్వమే కాగలదు. అజ్ఞానమను సాగరమను పడిన మానవుని బాహ్యమైన దుస్తులను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడూనూ రక్షింపబడదు. సో బేసిక్ గా ఏంటి అంటే ఈ అజ్ఞాన సాగరం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అసలు నేనెవరు, నా ధర్మం ఏంటి అని కూడా తెలియని స్థితిలో ఉన్న అజ్ఞానం అనే ఈ సాగరంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కేవలం అయ్యో శరీరాన్ని కాపాడాలి అంటే దానివల్ల ఏంటి ప్రయోజనం? శరీరాన్ని కాపాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇంకా అజ్ఞానంలో ఇంకా తప్పులు చేస్తూ ఉంటాము. సో ఆ జ్ఞానమును సాగరం పడిన మానవుని బాహ్యమైన దుస్తులు అనగా ఈ స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడూ రక్షింపబడడు. ఈ విషయమును తెలియక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు అని పిలువబడను. సో ఇక్కడ చెప్తున్నారనమాట. అర్జునుడు క్షత్రియుడు అయినందున ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. సో అర్జునుడు తన గుణ స్వభావ రీత్యా ఆయన ఒక క్షత్రియుడు. కానీ కేవలం బయట బాహ్య శరీరాన్ని కాపాడాలి అని ఏదైతే చూపిస్తున్నాడో ఆయన యొక్క ఒపీనియన్ అనేది వ్యక్తపరుస్తున్నాడో అది ఒక శూద్రునికి చెందిన లక్షణం. నువ్వు క్షత్రియుడివి, ఇది నీకు తగదు అని చెప్తారనమాట. జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు. సో మన యొక్క దుఃఖాన్ని తొలగించగలిగేది భగవంతుడు మాత్రమే. సో ఆ ప్రయోజనము కొరకే భగవానుడు ఈ గీతాగానము చేసి ఉండెను. ఈ అధ్యాయమునందు భౌతిక దేహము మరియు ఆత్మను గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనము కలదు. సో అందుకనే దీనికి మనకి సాంఖ్యయోగం అని పేరిచ్చారనమాట. ఎందుకంటే దేహం గురించి, ఆత్మ గురించి చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది ఈ చాప్టర్ లో.
ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును గూర్చి మనకు బోధించుచున్నది. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను అనుసరించు యథార్థమైన ఆత్మతత్వమునందు స్థితుడైనట్టి వానికే ఇట్టి ఆత్మానుభూతి సాధ్యమగును. సో ఎలా తను ఎవరు అనేది తెలుసుకొని ఏ విధంగా తను కర్మను అనుసరించాలి అని తెలుసుకున్నప్పుడే ఆయన ఆత్మానుభూతి స్థితి యందు నిలబడగలడు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో ఇది ఎవరు చెప్పారు? సంజయుడు చెప్పారనమాట. సో ఇటువంటి స్థితిలో అర్జున ఉన్నాడు. అటువంటి అర్జునుణ్ణి మధుసూదనుడైన కృష్ణుడు చూసి ఈ విధంగా పలుకుతున్నాడు అని మనకి సెకండ్ శ్లోకాలో చెప్తున్నారు. ఏమంటున్నారు చూడండి. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్య అకీర్తికరమర్జున. సో మాతాజీ అడిగారు 2 times రిపీట్ చేయండి అని, నేను రిపీట్ చేస్తాను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. సో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎచ్చటి నుండి దాపరించినది. జీవితపు విలువల నెరిగిన మానవులకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును అని అంటున్నారు అనమాట. స్ట్రైట్ అవే చెప్తున్నారు. అసలు నీకు ఇట్లాంటి ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది అర్జున? మనకు కూడా ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, అసలు అది కరెక్ట్ గా లేదనుకోండి, స్ట్రైట్ అవే చెప్తామా లేదా? ఎట్లా ఆలోచిస్తున్నావు నువ్వు? ఇప్పటిదాకా ఇలా ఉండవు కదా, నువ్వు అసలు ఇట్లాంటి వ్యక్తివి కాదు, ఇట్లా ఆలోచిస్తున్నావు ఏంటి అని చెప్పి మనం అంటామా లేదా? ఎస్ ఆర్ నో? అంటాం. అదే విధంగా ఎగ్జాక్ట్లీ. సో అదే విధంగా ఇక్కడ కృష్ణ కూడా చెప్తున్నారు అనమాట. నీకు ఇటువంటి ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లా దాపరించింది ఇట్లాంటి ఆలోచన అనేది? జీవితపు విలువలను ఎరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది. అసలు ఎవరికైతే జీవిత ఉద్దేశం అనేది తెలుస్తుందో వాళ్ళు అసలు ఈ విధంగా ఆలోచించరు. ఇది ఉన్నత లోకాలకు కాదు కదా, నీకు అసలు అపకీర్తిని తీసుకొస్తుంది. నువ్వు అనుకుంటున్నావు యుద్ధం వదిలేస్తే నాకు బెటర్ లైఫ్ ఉంటుంది అని, నీకు ఇది ఉన్నత లోకాలకి తీసుకెళ్లదు. పైపెచ్చు నీకు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నీకు మొత్తం కూడా ఇన్సల్ట్స్, అపకీర్తితో బ్రతకాల్సి వస్తుంది. సో ఇటువంటి ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. సో జనరల్ గా ఇప్పుడు చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. క్రికెట్ మ్యాచ్ ఇంకా ఫైనల్స్ అవుతున్నాయి. ఫైనల్స్ అవుతున్నప్పుడు లాస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ అనేది డిసైడ్ చేస్తుంది ఎవరు విన్ అవుతారు, ఇటు టీమా అటు టీమా అని డిసైడ్ చేస్తుంది అనుకోండి. సో చాలా ప్రెషర్ అండ్ టెన్షన్ ఉంటుందా లేదా ప్లేయర్స్ కి? చెప్పండి. మేడం. లాస్ట్ బాల్ ఉంది, ఈ ఒక్క బాల్ అనేది మనకి ఫేవర్ గా ఉంది అంటే మనం విన్ అయిపోతాం, మొత్తం ఫైనల్ అంటే మొత్తం వరల్డ్ కప్ అనేది మనకు వస్తుంది. లేదు అంటే గనక ఈ ఒక్క బాల్ కొంచెం తేడా అయింది అంటే ఎదుటి టీం విన్ అయిపోతుంది, వాళ్ళు మొత్తం ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ అనేవి విన్ అయిపోతారు. సో అటువంటి డిసైడింగ్ బాల్ అనేది బౌలర్ అనేది వేస్తున్నప్పుడు ఆ బౌలర్ ఒకవేళ ఈ ఒక్క బాల్ ఇంకా నా టీంని, నా జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పి ఆయన వణికిపోవడం అయిపోయి ఇంకా నేను ఇది వెయ్యలేను అనే స్థితికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? అరే ఇంతకాలం నువ్వు ప్రాక్టీస్ చేసింది ఇటువంటి ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ లో నువ్వు మంచిగా పెర్ఫామ్ చేయడానికే. నువ్వు ఇట్లాంటి ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేసావో, ఏదైతే నీ లోపల ఉందో అది బయటికి రావాలి, కానీ ఇట్లా వణికిపోవడం కాదు. ఇట్లా ఇది కరెక్ట్ పద్ధతి కానే కాదు. నువ్వు ఇంతకాలం కష్టపడి ఇంత చేసి ఇంత సాధన చేసినప్పుడు ఇటువంటి మూమెంట్స్ వచ్చినప్పుడు యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. మంచిగా వాటిని సద్వినియోగపరచుకోవాలి, కానీ నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి వెళ్ళిపోవడం అనేది ఎట్లా ఉంటుంది? మూర్ఖత్వంగా ఉంటుందా కాదా? అవును మేడం, మూర్ఖత్వమే. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా అదే అన్నమాట. నువ్వు ఇంత విలువలు తీసుకున్నావు చిన్నప్పటి నుంచి, మా మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసు నీకు, ఇంత గొప్ప యోధుడివి, ధర్మం వైపు నిలబడాలి అని చెప్పి ఇన్ని తెలుసుకున్నావు, కానీ ఇన్ ద అవర్ ఆఫ్ క్రైసిస్ అంటారనమాట. ఏ క్షణానైతే మనం యాక్ట్ చేసి మనం కరెక్ట్ ధర్మం వైపు ఉండాలో అటువంటి క్షణాన మనం తప్పటడుగులేస్తూ వణుకుతూ కాళ్ళు ఇదవుతూ షేక్ అవుతూ ఉన్నామనుకోండి,
అది కరెక్ట్ కాదు. అందుకనే కృష్ణ ఇక్కడ అంటున్నారనమాట. అసలు ఎక్కడి నుండి వచ్చింది నీకు ఇలాగా? అసలు నువ్వు ఇప్పటిదాకా చేసిందేంటి? నువ్వెంత గొప్ప యోధుడివి? నువ్వు ఎన్ని అస్త్రాలు శస్త్రాలు సంపాదించుకున్నావు? ఎంత ధర్మానికి ప్రతీక యుధిష్ఠిర్ మహారాజు. మీరిప్పుడు ఇలా అయిపోవడం ఏంటి? అసలు నువ్వు యుద్ధం చేయనండం ఏంటి? ఈ కారణాలు చెప్పడం ఏంటి? ఇంత అధర్మం అనేది పెరిగిపోతూ ఉంటే ఇటువంటి టైంలో నువ్వు ఇమ్మీడియట్ గా వెంటనే యాక్షన్ తీసుకొని నువ్వు కరెక్ట్ చేయాల్సింది పోయి ఇటువంటి రీజన్స్ చెప్తున్నావు. ఎక్కడి నుండి వచ్చింది నీకు ఇది? ఈ ఆలోచనలు, ఈ బుద్ధి అనేది నీకు ఎట్లా ఆవరించింది నీకు అని చెప్పి కృష్ణ రూల్ అవుట్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకేమంటున్నారంటే ఇది నీకు అసలు ఒక ఆర్య అని పేరు ఆడతారనమాట. ఆర్యుడు అంటే ఎవరు అంటే ఎవరికైతే మానవ జన్మ యొక్క ఉద్దేశం అనేది తెలుస్తుందో, ధర్మాచరణ చెయ్యాలి, ధర్మం వైపు నిలబడాలి, అదే మన యొక్క పరమ గమ్యం అవుతుంది అని ఎవరికైతే తెలుస్తుందో ఆయన్ని ఆర్యుడు అంటారనమాట. సో నువ్వు ఒక ఆర్యుని వంశంలో ఉండి నువ్వు ఇట్లా అనార్యుడిగా మాట్లాడడం అనేది అస్సలు కరెక్ట్ కాదు అర్జున అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. ఓకే, ఎస్, ఒకసారి మనం పర్పోర్ట్ చదువుదాం, ఇంకొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో శ్రీకృష్ణుడు అన్నను దేవాది దేవుడు అన్నను ఒక్కటియే. సో మీరు భగవద్గీతలో గమనించినట్లయితే అర్జునోవాచ, సంజయోవాచ, ధృతరాష్ట్రోవాచ ఇలా వస్తుంది. కానీ భగవంతుడు చెప్పినప్పుడు మాత్రం మనకేమొస్తుంది చెప్పండి? కృష్ణ చెప్పినప్పుడు భగవాను వాచ భగవాను వాచ. సో మనకు అక్కడ శ్రీకృష్ణ వాచ అని చెప్పి అనం జనరల్ గా భగవాను వాచ అంటారు. సో భగవాను వాచ అన్నా కానీ కృష్ణుడు పలికినా కానీ రెండు ఒకటే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో శ్రీకృష్ణుడు అన్నను దేవాది దేవుడు అన్నను ఒక్కటియే. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందంతటను భగవానునిగా పేర్కొనబడను. అందుకనే భగవంతుడు పలికినప్పుడు మనం శ్రీ భగవాను వాచ అంటున్నాం. పరతత్వానుభూతి యందు భగవానుడే చరమ అంశము. పరతత్వం అనునది బ్రహ్మము, సర్వవ్యాపకమైన నిరాకార తత్వము, పరమాత్మ సర్వజీవుల హృదయములందు నెలకొనినట్టి పరమ పురుషుని విశిష్ట రూపముగను భగవానుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అనడి 3 దశలుగా అనుభూతమగుచున్నది. శ్రీమద్ భాగవతము 1.2.11 నందు పరతత్వపు లక్షణములు ఈ విధముగా వర్ణింపబడినవి. వదంతి తత్వత ఒక్క నిమిషం, నేను ఇంగ్లీష్ లో చూస్తాను. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. సో పరతత్వం అనునది తత్వవిధులచే 3 దశలలో అనుభూతమగుచుండును. అవన్నీయును కూడా అభిన్నములై ఉన్నవి. పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానునిగా వ్యక్తము చేయబడను. సో ఇక్కడ మనకి ఏం చెప్తారయ్యా? ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఇది అయ్యాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సూర్యుని ఉపమానముతో ఈ దివ్యమైన 3 అంశములను చక్కగా వివరింపవచ్చును. సూర్యుని యందు కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 అంశములు కలవు. సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేయువాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబమును అనగా ఉపరితలమును గూర్చి అవగాహన చేసుకొనినవాడు అంతకంటే మరింత అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థి అగును. కానీ సూర్యగ్రహమునందు ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నత విద్యార్థి అగును. కేవలం సూర్యకాంతిని గూర్చి అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి నిరాకారమైనట్టి దాని ఉజ్వల కాంతిని గురించి మాత్రమే అధ్యయనము చేయుచు సంతృప్తి చెందడి సాధారణ విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింతగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును ఎరుగగలుగును. కనుక అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడినది. సూర్యమండలములోనికే ప్రవేశింపగలిగిన విద్యార్థిని పరతత్వపు రూప లక్షణములను అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకనే పరతత్వమును గూర్చి అధ్యయనము చేయుట యందు నిమగ్నులైన వారందరూ ఒకే విషయమునకు సంబంధించిన వారైనప్పటికీ భక్తులు లేక పరతత్వము యొక్క భగవానుని లక్షణమును గూర్చి అనుభూతి చెందిన ఆధ్యాత్మికవాదులు అత్యుత్తమ తత్వజ్ఞాన సంపన్నులై ఉందురు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలమునందలి అంతర్కర్మల అభిన్నములైన ఈ 3 దశలను అధ్యయనము చేయు విద్యార్థులు ఒకే తరగతికి చెందిన వారని మాత్రం చెప్పరాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతునికి 3 ఫీచర్స్ ఉంటాయన్నమాట. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానితి శబ్దతే అంటారు. ఒకటి బ్రహ్మజ్యోతి,
2 పరమాత్మ, 3 భగవాన్ ఫీచర్ అన్నమాట. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యునికి సూర్యకాంతి ఉంటుంది, సూర్య మండలం ఉంటుంది అండ్ సూర్య గ్రహం ఉంటుంది. కరెక్ట్? అంటే సూర్యమండలం అండ్ సూర్య దేవుడు కూడా ఉంటారు కదా. సో ఈ మూడిటితో మనం భగవాన్ యొక్క ఫీచర్స్ ని పోల్చొచ్చు అనమాట. సో సూర్యుని యొక్క సూర్య కిరణాల్ని ఎట్లా పోల్చొచ్చు అంటే, భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతిని సూర్య కిరణాలతో పోల్చొచ్చు. సో భగవానుడు ఉన్నాడు కాబట్టే భగవానికి ఆ బ్రహ్మజ్యోతి అనే ఒక ఫీచర్ ఉంటుంది. సూర్యుడు ఉన్నారు కాబట్టే సూర్యునికి ఆ కిరణాలు ఎలా అయితే ఉంటాయో అలా భగవంతునికి బ్రహ్మజ్యోతి అనేది ఒక ఫీచర్ అన్నమాట. రెండోది ఏంటి అంటే, సూర్యుడు ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టే ఆ సూర్య మండలాన్ని ఆయన అధిష్టాన దేవతగా ఉంటారన్నమాట. ఆ మండలాన్ని స్టడీ చేసేవారు ఎవరు అంటే, గ్రహము ఆ మండలాన్ని స్టడీ చేసేవారిని ఎవరితో పోల్చొచ్చు అంటే, భగవంతుని యొక్క పరమాత్మ ఫీచర్ ని స్టడీ చేసే వాళ్ళతో పోల్చొచ్చు అనమాట. అండ్ మూడోది ఎవరు అంటే, భగవాన్ యాజ్ ఎ పర్సన్. ఇది ఎలా అంటే, సూర్యుడికి సూర్య దేవత అని ఒకరు ఉంటారనమాట, పొజిషన్, ఒక వ్యక్తి ఉంటారు. సో అలా ఎలా అయితే ఉంటారో భగవంతునికి మూడో ఫీచర్ ఏంటి అంటే భగవాన్ అనే ఫీచర్ అన్నమాట. అయితే ఈ ముగ్గురు కూడా భగవంతునికి సంబంధించిన విద్యార్థులే అయినప్పటికీ కూడా ముగ్గురు ఒకే లెవెల్లో ఉన్నట్టు కాదు. ఎవరైతే బ్రహ్మజ్యోతిని తెలుసుకొని దాంట్లో వెళ్ళి ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ప్రాథమిక విద్యార్థులు. ఎవరైతే సర్వవ్యాపి అయిన మన పరమాత్మ, మన హృదయాల్లో ప్రతి ఒక్క అణువులో కూడా పరమాత్మ ఉంటారు. సో ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారెవరు అంటే ఇంకొంచెం పెద్ద స్థాయి విద్యార్థులు. అందరికన్నా అత్యుత్తమమైన విద్యార్థులు ఎవరు అంటే, భగవంతునిగా యాజ్ ఎ పర్సన్ గా తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు అత్యుత్తమమైన స్థాయిలో ఉన్నవారన్నమాట. భగవంతుణ్ణి యాజ్ ఎ పర్సన్ గా తెలుసుకోవాలనుకునే వారు ఎవరు చెప్పగలరా? భక్తులండి. భక్తులు. కరెక్ట్. సో భక్తులు భగవంతుణ్ణి యాజ్ ఎ పర్సన్ గా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆయనకి సేవ చేయాలనుకుంటారు. ఒక వ్యక్తికే మనం సేవ చేయగలం. భగవంతుణ్ణి యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ భగవాన్ గా మనం కన్సిడర్ చేసి ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి భక్తులు ఆయన యొక్క సేవలో వాళ్ళు అంటే సేవ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏదైతే థర్డ్ స్టేజ్ లో ఉంటారో భక్తులు, దే ఆర్ ద టాప్ మోస్ట్ క్లాస్ ఆఫ్ ట్రాన్సెండెంటలిస్ట్ అంటారనమాట. సో వీళ్ళకి మించి ఇంకెవరు ఉంటారు అనమాట. సో ముగ్గురు కూడా భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కానీ భక్తులు అనేవారు టాప్ మోస్ట్ అనమాట. అందరికన్నా కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంటారు భక్తులు. నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. పరమ ప్రామాణికుడును వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరమునిచే భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరింపబడినది. సర్వ సంపదలను, సర్వశక్తిని, సర్వకీర్తిని, సర్వ సౌందర్యమును, సర్వ జ్ఞానమును, సంపూర్ణ వైరాగ్యములను సంపూర్ణముగా కలిగిన పరమ పురుషుడు భగవానుడని పిలువబడును. సో మనకి వ్యాసదేవుని యొక్క తండ్రి అయిన పరాశరముని భగవాన్ అనే నామానికి అర్థం చెప్తారనమాట. భగవాన్ అంటే ఎవరు అంటే, ఎవరికైతే షడైశ్వర్యాలు ఉంటాయో వారిని భగవాన్ అంటారనమాట. 6 ఆప్యులెన్సెస్ అంటారు షడైశ్వర్యాలు. ఏంటా ఐశ్వర్యాలు అంటే ఇక్కడ మనకి చెప్తున్నారు సర్వ సంపదలు. సో అంత సంపద కూడా ఆయన దగ్గరే ఉంటుంది. అండ్ మీకు చూపిస్తూ చెప్తాను. సర్వశక్తి, మొత్తం శక్తి అంతా కూడా ఆయన నుండే వస్తుంది. సర్వ కీర్తి, ఇంకా ఈయనకి మించి ఫేమస్ అనే వ్యక్తి ఇంకెక్కడా ఉండరన్నమాట. సో అటువంటి ఆయన. సర్వ సౌందర్యము, ఇంకా సౌందర్యంలో ఇంకా చెప్పడానికి ఉండదన్నమాట. సో మదనుడే అందంగా ఉంటారు. ఎవరైతే మన్మధుడు అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారో ఆయనే అందంగా ఉంటారు అంటే భగవంతుడు మదనుణ్ణి కూడా మోహించగలిగిన వారన్నమాట. అందుకనే కృష్ణకి ఇంకొక పేరేంటి అంటే మదన మోహన అంటారనమాట. మదనుణ్ణి కూడా మోహించగలిగినంత అందం కలిగిన వారు మదన మోహన. అయితే రాధారాణికి ఒక పేరుంటుంది తెలుసా? ఈ మదనుణ్ణి మోహించగలిగే మదన మోహనుణ్ణి కూడా మోహించగలదన్నమాట రాధారాణి. సో అందుకనే రాధారాణి పేరేంటి అంటే మదన మోహన మోహిని. సో మదనుణ్ణి మోహించేవాడు మదన్ మోహనుడైతే ఆయన్ని కూడా మోహించేది ఎవరు అంటే మదన మోహన మోహిని అంటారు. సో అందంలో భగవంతునికి తిరుగు అనేది ఉండదు. ఇంకేమంటున్నారు? సర్వ జ్ఞానమును. సో కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట ఆయన దగ్గర. అండ్ సంపూర్ణ వైరాగ్యము. మొత్తం ఇన్ని ఉన్నా కానీ ఆయన ఎంతో వైరాగ్యాన్ని చూపిస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఈ 6 ఆప్యులెన్సెస్, ఈ షడైశ్వర్యాలు ఉంటాయో వారిని మనం భగవాన్ అని పిలుస్తారనమాట. సో స్ట్రెంగ్త్, వెల్త్, ఫేమ్, బ్యూటీ, నాలెడ్జ్, రినౌన్సియేషన్. ఈ 6లో కూడా
కంప్లీట్ గా సంపూర్ణంగా ఉంటారన్నమాట భగవంతుడు అనేవారు. సో ఈ 6 మనకి కృష్ణలో ఫుల్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. అందుకనే కృష్ణాని మనం భగవాన్ అని చెప్పి చెప్తాం. స్ట్రెంగ్త్, వెల్త్, ఫేమ్, బ్యూటీ, నాలెడ్జ్, రినౌన్సియేషన్. ఓకే, ఇది పరాశర ముని ఇచ్చిన డెఫినేషన్ అన్నమాట భగవాన్కి. సో గొప్ప ధనవంతులు, గొప్ప శక్తివంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తివంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులు అనేకులు ఉన్నప్పటికీ తామే సర్వ సంపదలను, సర్వశక్తులను సంపూర్ణంగా కలిగి ఉన్నామని ఎవ్వరూ చెప్పలేరు. మనం కూడా మన సొసైటీలో చూస్తూ ఉంటాం. చాలా మంది ధనవంతులు ఉంటారు, చాలా మంది శక్తి కలిగిన వారు ఉంటారు, చాలా మంది చాలా అందంగా ఉండేవారు ఉంటారు, చాలా ఫేమస్ అయిన వారు ఉంటారు, చాలా తెలివి కలిగిన వారు ఉంటారు. కొంతమంది అయితే చాలా సంపూర్ణమైన వైరాగ్యం అనేది చూపిస్తూ ఉంటారు, చాలా గొప్ప వైరాగ్యం చూపిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మొత్తం వారి దగ్గరే ఉంది అని ఎవ్వరి దగ్గర కూడా మనం చెప్పలేమన్నమాట. సో మొత్తం ఆస్తంతా ఈయన దగ్గరే ఉంది, మొత్తం అందమంతా ఈయన దగ్గరే ఉంది, మొత్తం జ్ఞానమంతా ఈయన దగ్గరే ఉంది అని మనం ఈ జగత్తులో ఎవరి దగ్గర కూడా మనం చెప్పలేం. మేబీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండొచ్చు, కానీ సర్వం వాళ్ళ దగ్గరే ఉంది అని చెప్పడానికి ఎవరు ఉండరన్నమాట అలాగా. సో శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అయినందున అట్లు చెప్పుటకు అర్హుడై ఉన్నాడు. కేవలం ఈ సర్వము, ఈ షడైశ్వర్యాలు కంప్లీట్ గా ఎవరిలో ఉన్నాయి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ కృష్ణ. కృష్ణలో మాత్రమే ఈ షడైశ్వర్యాలు అనేవి సంపూర్ణంగా ఉన్నాయి. ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు వంటి వారెవ్వరైనను శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. సో మిగిలిన ఎవ్వరు తీసుకున్నా గానీ ఇటువంటి ఐశ్వర్యాలు, విభూతులు అనేవి భగవంతునితో సమానంగా వారికి ఉండవన్నమాట. వారికి కూడా ఉంటాయి, కానీ భగవంతునితో సమానంగా గాని అధికంగా గాని ఉండవు. కనుకనే బ్రహ్మ సంహిత 5.1 యందు శ్రీకృష్ణుడే దేవాది దేవుడని బ్రహ్మదేవుడు నిర్ధారించి ఉండెను. మనకి బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. సో అతనితో సమానుడు గాని అధికుడు గాని మరెవ్వరునూ లేరు. అతడే గోవిందుడు అనబడు ఆది దేవుడు లేక భగవానుడు. అతడే సర్వ కారణములకు మూల కారణుడు, సర్వ కారణ కారణం, సచ్చిదానంద విగ్రహ, అనాదిర్ ఆదిర్ గోవింద. సో ఆయన ఎక్కడి నుంచి ఎవరి నుండి వచ్చారనేది కూడా చెప్పలేమన్నమాట. మొత్తం సోర్స్ అంతా కూడా అది కృష్ణ నుండే వస్తుంది అనమాట. ఓకే, భగవానుని లక్షణములను పలువురు పురుషులు కలిగి ఉండవచ్చును, అయినను ఎవ్వరును శ్రీకృష్ణుని అధిగమింపలేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడు. సో భగవంతుని యొక్క లక్షణాలు కొందరికి ఉంటాయి, కానీ ఎవ్వరు కూడా భగవంతుణ్ణి బీట్ చేయలేరు అనమాట. సో అందుకనే కృష్ణాని మనం పరమ పురుషుడు, పురుషోత్తముడు ఇటువంటి పేర్లతో పిలుస్తాం. అతడు సచ్చిదానంద విగ్రహుడు, ఆది దేవుడైన ఆ గోవిందుడే సర్వ కారణములకు కారణుడు. శ్రీమద్ భాగవతమునందు కూడా దేవాది దేవుని పలు అవతారములు పట్టిక వివరింపబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం దేవాది దేవుడైన భగవానునిగా వర్ణింపబడి ఉన్నాడు. అతని నుండి అనేకములైన అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరించును. సో ఇంతకుముందు అనుకున్నాం కదా మనము, చాలా మంది భగవంతుని అంశాలు చాలా ఉన్నప్పటికీ కూడా స్వయంగా కృష్ణుడే భగవానుడు అనేది మనకి శ్రీమద్ భాగవతంలో 1.3.28 నందు చెప్తారు. ఏమంటారు అంటే, ఏతే చాంశ కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇచ్చట పేర్కొనబడినట్టి ఆదిదేవుని అవతారములన్నీయును అతని స్వాంశ అవతారములు లేక స్వాంశాంశ అవతారములు అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు. మనకి శ్రీమద్ భాగవతం అనేది అనుకున్నాం కదా, అమల పురాణం. ఏది క్వశ్చన్ వచ్చినా కానీ ఎవరు దేవాది దేవుడు అని క్వశ్చన్ వచ్చినప్పుడు మనం స్ట్రైట్ అవే శ్రీమద్ భాగవతంకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో శ్రీమద్ భాగవతంలో ఈ 1.3.28 నన్ను చెప్తున్నారు. చాలా మంది అవతారాలు ఉండొచ్చు, భగవంతుని యొక్క విస్తారాలు అయి ఉండొచ్చు, కానీ అస్సలైన దేవాది దేవుడు ఎవరి నుండి అందరూ వస్తున్నారు, ఆయన ఎవరు అంటే యథేచ్ఛాంశ కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు స్వయంగా కృష్ణుడే అని చెప్తున్నారు. ఇది కొంచెం పెద్ద పర్పోట, ఇంకా అయిపోయింది, జస్ట్ 1 పారా ఉంది, చదివేసి నెక్స్ట్ లో వెళ్దాం. కనుకనే శ్రీకృష్ణుడు ఆది అయిన దేవాది దేవుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకును నిరాకార బ్రహ్మమునకు మూలాధారుడై ఉన్నాడు. ఇంతకుముందు అనుకున్నాం కదా, భగవంతుని యొక్క మిగిలిన 2 ఫీచర్స్ కి కూడా ఈయనే మూలం అనమాట. సో పరమాత్మకి కూడా ఈయనే మూలం, అలానే నిరాకార బ్రహ్మజ్యోతికి కూడా ఈయనే మూలం అనమాట. వాస్తవమునకు దేవాది దేవుని సమక్షమున బంధువుల కొరకు అర్జునుడు చింతించుట అనుచితము. కనుకనే శ్రీకృష్ణుడు కుతః
సో భగవంతుని సమక్షంలో ఉండి బంధువుల కోసం బాధపడుతున్నాడంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదనమాట. సో అందుకనే కృష్ణుడు ఏమంటున్నారంటే కుతః, ఎక్కడి నుండి వచ్చింది అని ఆ పదంతో తన ఆశ్చర్యమును వ్యక్తం చేస్తున్నాడు. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషము ఎన్నడును ఊహింపలేనట్టిది. సో ఆర్య అను పదము జీవితపు విలువలను ఎరిగిన ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికతను కలిగి ఉండు మానవులకే వాడబడును. సో ఈ ఆర్య అనే పదం ఎవరికి చెప్తామంటే ఎటువంటి రేస్ కి, ఎటువంటి నాగరికతకి చెప్తామంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం అనే కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉంటుందో. సో వారి యొక్క ధర్మం ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి, వారు చేయవలసిన పని ఏంటి, బేసిక్ గా స్పిరిచువల్ వాల్యూస్ ఎవరికైతే ఉంటాయో, ఆధ్యాత్మిక విలువలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వారిని ఆర్య అనే పదంతో మనము పిలుస్తామన్నమాట. సో ఆర్యుని కుటుంబంలో నుండి వచ్చి ఇట్లాంటి పని చేయడం ఏంటి, ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్తున్నారు కృష్ణ. సో దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడుదురు. సో మన యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అంటే భగవంతుని చేరుకోవడం, భగవంతుని యొక్క సేవ చేయడం. కానీ దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువుని లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడుతురు. సో భౌతిక జగత్తులో కొన్ని కష్టాలు, లాభాలు, సుఖదుఖాలు అనేవి వస్తూ ఉంటాయి. వాటికి నువ్వు ఎక్కువ ఇదవ్వద్దు. అట్లా మనం చలించిపోతున్నామంటే ఆర్యులుగా పిలవబడం అనమాట. కనుకనే ముక్తి అనగానేమో వారు ఎరుగరు. అసలు ముక్తి అంటే ఏంటి అనేది తెలుసుకోలేరన్నమాట. అనార్యులు వాళ్ళు తెలుసుకోలేరు. భౌతిక బంధము నుండి విముక్తిని గూర్చిన జ్ఞానము లేని వారు అనార్యులుగా పిలువబడుదురు. సో ఎట్లా ఈ భౌతిక బంధనాలు, భవబంధనాలు, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, మన బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, ఈ 4 అల్టిమేట్ ప్రాబ్లమ్స్ నుండి బయటికి రావడానికి మార్గం తెలుసుకోలేని వారిని మనం అనార్యుడు అని పిలుస్తాం అన్నమాట. అర్జునుడు క్షత్రియుడైనప్పటికీ యుద్ధము చేయుటకు నిరాకరించుట ద్వారా తన విద్యుక్త ధర్మముల నుండి తప్పుకొనుచున్నాడు. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినదని వివరింపబడినది. సో ఒక కవర్డీస్ అన్నమాట. ఒక ఒక చేతగానితనం, ఒక పిరికితనంతో నేను ఇది నా వల్ల కాదు అని చెప్పి పక్కకి తప్పుకుంటున్నాడు చూసారా, అది అనార్యులకు చెందిన లక్షణం అన్నమాట అని చెప్తున్నారు. అట్లు విద్యుక్త ధర్మము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడకపోవుటయే కాకుండా ఈ లోకమున ప్రసిద్ధి గాంచుటకు కూడా మానవునికి అవకాశం ఇవ్వదు. సో నువ్వు ఇట్లాంటి పని చేసావంటే నీకు ఆధ్యాత్మిక పురోగతికి తోడవ్వదు. దాంతోపాటు ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా నీకు కీర్తి అనేది ఉండదు, అపకీర్తి అనేది వస్తుంది. కనుకనే బంధువుల ఎడ అర్జునుడు చూపిన సానుభూతి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏ మాత్రము ఆమోదించి ఉండలేదు. ఏదైతే సానుభూతి చూపిస్తున్నారో అర్జున వారి యొక్క బంధువుల పైన, కృష్ణ దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. అసలు నీ నుండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నువ్వు ఒక ఆర్యుడివి, నీకు అసలు జీవితపు విలువలు అనేవి తెలుసు, ఇట్లా మాట్లాడతావేంటి అని చెప్పి కొట్టిపారేస్తున్నారు అనమాట కృష్ణ. ఓకే, 2.3 చూద్దాం. ఫాస్ట్ గా ఉందా మీకు క్లాస్? చెప్పండి, ఫాస్ట్ గా అనిపిస్తుందా? లేదు మేడం. లేదు మాట ఓకే, చక్కగా వినిపిస్తుంది. ఓకే, బాగా అర్థమవుతుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో పర్పోర్ట్ మొత్తం చదవాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చదువుతున్నా పర్పోర్ట్ అంతే. 2.3 చూద్దాం. నేను ఇంగ్లీష్ లో చూసి చదువుతాను. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. సో ఇది కృష్ణనే చెప్పేస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. మనకి శ్రీ భగవాను వాచ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏ స్పెసిఫిక్ గా ఏం లేదు అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారే కంటిన్యూ చేస్తున్నట్లుగా మనం కన్సిడర్ చేయాలి. సో ఇది కృష్ణనే చెప్తున్నారు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పార్థ, పతన కారణమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము. సరే, భాష్యం కూడా చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ అర్జునుడు పృథ కుమారునిగా సంబోధింపబడినాడు. పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి.
కనుక అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధమును కలిగి ఉన్నట్లు తెలియచున్నది. క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు నామమాత్ర క్షత్రియుడగును. అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాప వర్తనను కలిగి ఉన్నచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. అట్టి క్షత్రియుడు బ్రాహ్మణుడును తమ తండ్రులకు తగిన పుత్రులు కాజాలరు. కనుకనే అర్జునుడు అనర్హుడైన క్షత్రియ పుత్రునిగా నుండుటకు శ్రీకృష్ణుడు అంగీకరింపలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ఆప్తమిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా రథమునందుండి అతనికి మార్గము నిర్దేశించుచుండెను. ఇన్ని అవకాశములు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తిని కలిగించు కార్యము చేసిన వాడగును. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుని వ్యక్తిత్వమునకు తగనిదని చెప్పియుండెను. పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల తనకు గల ఉదార స్వభావము చేత తాను యుద్ధము త్యజించుచున్నానని అర్జునుడు వాదింపవచ్చును. కాని అట్టి ఔదార్యం కేవలం హృదయ దౌర్బల్యమని కృష్ణుడు భావించెను. ఏ ప్రామాణికుడును అజ్ఞానముతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదింపడు. కనుక అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వెంటనే విడువవలెను. సో ఇక్కడ చూసారా, పతన కారకమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము. అయితే మనకు క్వశ్చన్ రావచ్చు, అసలు నపుంసకత్వం అని ఎందుకు వచ్చింది? యుద్ధం చేయను అంటున్నాడు, నా వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళని చూస్తే చేయలేకపోతున్నాను అంటున్నారు. అయితే సడన్ గా ఈ నపుంసకత్వం, క్లైబ్యం, హృదయ దౌర్బల్యం అంటున్నారు. ఎట్లా, ఎందుకు అంటున్నారు అనే దాని గురించి చిన్న వృత్తాంతం చూద్దాము. మీకు తెలుసా, అర్జున పాండవస్ ఎప్పుడైతే ఈ గ్యాంబ్లింగ్ మ్యాచ్, మన జూద ఆటలో ఓడిపోతారో వారికి అరణ్యవాసం అండ్ అజ్ఞాతవాసం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐడియా ఉందా మీకు? సో ఎన్నేళ్ళు అరణ్యవాసం, ఎన్నేళ్ళు అజ్ఞాతవాసం తెలుసా? 12 అరణ్యవాసం, 1 ఇయర్ అజ్ఞాతవాసం. సో 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఇయర్ ఏంటి అంటే అజ్ఞాతవాసం అనమాట. అరణ్యవాసం అంటే ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ అనేది తెలియచ్చు. సో పాండవులు 5 పంచపాండవులు అక్కడ అరణ్యవాసంలో ఉన్నారు, వారిని గుర్తించవచ్చు. సో అరణ్యంలో వారు వారి కార్యాలు అనేవి చేసుకుంటూ భగవంతుని గురించి డిస్కస్ చేస్తూ భక్తుల గురించి మాట్లాడుతూ ఎలాగోలాగా గడిపేయచ్చు అనమాట. కానీ అజ్ఞాతవాసంలో ఏంటి అంటే రూలు, అజ్ఞాతవాసంలో ఎవరైనా కానీ పాండవుల్లో ఎవరినైనా కనుక్కున్నారు అంటే మళ్ళీ మొత్తం అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలన్నమాట. సో ఇది వాళ్ళకున్న ఒప్పందం. సో అజ్ఞాతవాసంలో ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఎవరు అనేది ఎవ్వరికి తెలియకూడదు అనమాట. అంత అజ్ఞాతంలో జీవించాలి. సో 1 ఇయర్ పాటు అలా దాక్కొని జీవించడం అనేది చాలా కష్టతరమైన విషయం కదా, అవునా కదా? సో వారు అటువంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు. ఒకవేళ లేదు, ఏదో చిన్నగా ఏదో అట్లా మారువేషంలో ఉండి పొరపాటున దొరికేశారంటే మళ్ళీ మొత్తం 12+1 13 ఇయర్స్ మళ్ళీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా అర్జునుడు గొప్ప వారియర్ అనమాట. సో ఎంత యోధుడంటే ఆయన్ని ఈజీగా గుర్తుపట్టేస్తారు ఎవరైనా కూడా. సో అర్జునుడు ఏం చేస్తే ఆయన యొక్క గుర్తింపు అనేది బయటికి తెలియకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు అర్జునుడు ఏం చేస్తారు తెలుసా? ఒక నపుంసకునిగా ఉంటారనమాట. సో నపుంసకునిగా ఉండి ఆయన విరాట రాజు యొక్క షెల్టర్ లోకి వస్తారు వీళ్ళందరూ కూడా. సో యుధిష్ఠిర్ మహారాజ్ ఏంటి అంటే ఒక మినిస్టర్ లాగా ఉంటారు. సో ద్రౌపది దేవి ఏంటి అంటే ఒక మెయిడ్ సర్వెంట్ లాగా, ఒక దాసి లాగా ఉంటుందన్నమాట. సో అర్జునుడు ఒక నపుంసకునిగా ఉంటారు. భీముడు ఏంటి అంటే ఒక వంటవానిగా ఉంటారన్నమాట. అయితే మిగిలిన వారి పరిస్థితి అయినా కొంచెం బెటర్ గానీ ఒక క్షత్రియుడు పవర్ఫుల్ యోధుడు. అసలు క్షత్రియులు తెలుసా, క్షత్రియులకి వాళ్ళకి పొటెన్సీ, వాళ్ళ యొక్క సామర్థ్యానికి వారు పెట్టింది పేరు అనమాట. అండ్ ఒకానొక టైంలో ఎట్లా ఉంటుంది అంటే మనకి చాలా మంది మగవారు కూడా రినౌన్సియేషన్, సన్యాస మార్గం అనేది తీసుకొని వెళ్ళిపోయేవారు. కాబట్టి సామాజిక ఇది ప్రకారం ఆడవారు ఎక్కువగా ఉండేవారు, మగవారు తక్కువగా ఉండేవారు అనమాట. గృహస్థ జీవనంలోకి వచ్చేవారు. ఎందుకంటే వీళ్ళలో కొంత భాగం మనకి సన్యాసులుగా వెళ్ళిపోతున్నారు కాబట్టి. సో ఎవరైతే ఆడవారు ఉన్నారో వారికి వీలైనంత కంపాటబుల్ గా ఉండేంత మంది మనకి మగవారు ఉండేవారు కాదనమాట. సో అందుకని అప్పుడు అలౌడ్ ఏంటి అంటే ఆ టైంలో, కలియుగంలో కాదు ఈ రూల్స్ అనేవి, మనకి ద్వాపర యుగంలో, ఇంతకు ముందు యుగాల్లో మనకి అలౌడ్ ఏంటి అంటే క్షత్రియులుగా ఎవరైతే ఉన్నారో వారు ఒకరికంటే ఎక్కువ మంది
ఆడవారిని వారు వివాహం చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే అప్పుడు రాజులకి మనకి చాలా మంది భార్యలు ఉండేవారు అనమాట. లేదు అంటే ఏమవుతుంది అంటే సొసైటీలో ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది, మగవారి సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే సగం మంది కొంతమంది వైరాగ్య దారిలో వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ బ్యాలెన్స్ కోసం ఏం చేసేవారు వీరు, మరి ఆడవారి ప్రొటెక్షన్ అనేది ఉండారు కాబట్టి సో మగవారు ఎక్కువ మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకునేవాళ్ళు, ఎస్పెషల్లీ క్షత్రియులు అనమాట. సో క్షత్రియులకి ఆ పొటెన్సీ, వారి యొక్క సామర్థ్యానికి వారికి పెట్టింది పేరు అనమాట. అటువంటి క్షత్రియుడు, అండ్ నార్మల్ క్షత్రియ కాదు, అర్జున అంటే ఇంకా టాప్ మోస్ట్ వారియర్ అనమాట. యుద్ధ విద్యలు అన్నిట్లో కూడా తేరిన వ్యక్తి అనమాట. సో చీకట్లో బాణాలు వేయగలడు, 2 చేతులతో బాణాలు వేయగలడు, అండ్ ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అనేవి సంపాదించుకున్నాడు, దేవతలతో యుద్ధం చేసి గెలిచాడు, దేవతల పైన గెలిచిన రాక్షస గణం నివాత కవచాల పైన యుద్ధం చేసి గెలిచారు. ఎన్నో శక్తులు, అస్త్ర శస్త్రాలు అనేవి సంపాదించుకున్న అర్జునుడు లాంటి క్షత్రియుడికి ఒక నపుంసకునిగా ఉండడం అనేది ఎంత గొప్ప, ఎంత పెద్ద అవమానం అనేది అనిపిస్తుందా, అనిపించడం లేదా చెప్పండి? అవును మాతాజీ. అటువంటి స్థితిలో సంవత్సరం పాటు ఉన్నారనమాట అర్జునుడు. 1 ఇయర్ పాటు ఒక నపుంసకునిగా ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే విరాట రాజు యొక్క కుమార్తె అయిన ఉత్తరకి డాన్స్ టీచర్ గా ఉంటారనమాట. సో ఆ టైంలో ఆయన పేరేంటి అంటే బృహనల అంటారు. సో బృహనల అనే ఒక పేరుతో ఆయన ఒక డాన్స్ టీచర్ లాగా ఉంటారనమాట. సో ఈ జనరల్ గా రాజు యొక్క కుమార్తె దగ్గరికి మగవారిని ఎవరిని పడితే వారిని అలో చేయరు కదా. కానీ ఈయన నపుంసకుడు కాబట్టి ఈయన వల్ల నా కూతురికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి సో ఈయనని డాన్స్ టీచర్ గా అపాయింట్ చేస్తారనమాట విరాటరాజు. సో 1 ఇయర్ పాటు అటువంటి స్థితిలో బ్రతికారనమాట. సో ఇప్పుడు నువ్వు వీళ్ళందరినీ చూసి నేను యుద్ధం చేయనని వెళ్ళిపోతున్నావే, నువ్వు నపుంసకుడిగా నటించావు అనుకుంటున్నాను, కొంపదీసి నువ్వు నిజంగా నపుంసకుడు అయిపోయావా అని చెప్పి కృష్ణ కొట్టకనే కొడుతున్నారనమాట తన మాటలతో. అవునా కదా చెప్పండి? ఒక యోధుడికి, అర్జున లాంటి యోధుడికి ఆ మాట అనడం అంటే ఎంత అవమానపరమైన స్థితి. మాతాజీ. అటువంటి సిచ్యుయేషన్ లో కృష్ణ చెప్తున్నారు, ఏమంటున్నారు, నువ్వు అట్లా నటించావు అనుకుంటున్నాను, కొంపదీసి నపుంసకుడు అయిపోయావా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి? నువ్వు యోధుడివి, నువ్వు ధర్మాన్ని నిలబెట్టాలి, యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టాల్సిన పది నేనైతే ఇట్లా మాట్లాడుతున్నావేంటి, చేతగాని వాళ్ళలాగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి సో ఇండైరెక్ట్ గా చెంప మీద కొట్టినట్టు మాట్లాడుతున్నారు అనమాట. సో కృష్ణకు అస్సలు ఇష్టం లేదు, ఇట్లా నువ్వు దేనిపైన జాలి చూపించాలో దానిపైన కాకుండా ఇట్లా జాలి చూపిస్తున్నావేంటి అని చెప్పి సో ఇలా మాట్లాడటం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో ఇది ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే చిన్న ఒక పెప్టాక్ అనమాట. మనతో మంచిగా మాట్లాడి మనల్ని పుష్ చేసి మనం చేయాల్సిన పని చేయించడం ఒకటైతే, మనలో ఒక ఉక్రోషాన్ని, రోషాన్ని తీసుకొచ్చి కూడా నువ్వు ఇట్లాంటి పనా చేసేది, ఇట్లాంటి వాడివా నువ్వు అని మనల్ని ఒక పొడిచినట్టుగా చెప్పినప్పుడు కూడా అసలు నేనేంటి ఇట్లాంటి మాటలు అనిపించుకుంటున్నాను అని చెప్పి మనం వెంటనే రియలైజ్ అయ్యి మన కర్తవ్యం అనేది మనం చేస్తామా చేయమా? ఎస్ ఆర్ నో? ఒక రోషం వస్తుంది కదా మనకి. దాన్ని కృష్ణ వాడుతున్నారనమాట. అలా నొక్కి ఇట్లా మళ్ళీ నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పి తీసుకురావడానికి భగవంతుడు చెప్తున్నారు. బట్ దేవతలతో యుద్ధం అన్నారు ఏంటి స్వామి మాతాజీ? దేవతలతో అర్జునుడు ఎలా యుద్ధం చేశారు అంటే వేరే మన జన్మలోనా ఏంటి దేవతలు? లేదు లేదు, అర్జునుడి ఈ లైఫ్ టైంలోనే చేస్తారనమాట. సో అది మనం ఫర్దర్ గా నేను ఇంకెప్పుడైనా క్లాస్ లో అర్జును యొక్క గ్లోరీస్ చెప్పేటప్పుడు మీకు ఇన్ని డీటెయిల్స్ ఇస్తాను. బట్ జనరల్ గా అర్జునుడు దేవతలతో యుద్ధం చేశాడు, గంధర్వులతో యుద్ధం చేశాడు, దేవతల్ని ఓడించిన వారైన నివాత కవచాస్ అనే రాక్షస గణంతో యుద్ధం చేశారు. అండ్ ఇప్పుడు విరాటరాజు సంరక్షణలో ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా. సో విరాటరాజు దగ్గరికి దుర్యోధన సేన వచ్చి అటాక్ చేసినప్పుడు సింగిల్ హ్యాండెడ్ గా మొత్తం దుర్యోధన సేనంతా కూడా ఆపుతారనమాట. ఆయన ఒక డాన్స్ టీచర్ గా నపుంసకునిగా ఉన్నప్పటికీ కూడా ఇలా చేయగలుగుతారనమాట. సో ఇటువంటి యోధుడివి నువ్వు అలా నటించావు అనుకుంటున్నాను, కానీ నువ్వు అలా అయిపోయావా ఏంటి అని చెప్పి కృష్ణ అలా పొడుస్తూ మాట్లాడుతున్నారనమాట. చేయాల్సింది ఇది కాదు, యుద్ధం చేయి, నీ యొక్క పొటెన్సీని ప్రూవ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డూ ద ఫైటింగ్, యుద్ధం చేసి నువ్వు ప్రూవ్ చేయి. ఇట్లా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు, చేతగాని వాడివి అనుకుంటారు అర్జున, ఇట్లాంటి మాటల వల్ల నువ్వేదో దయని చూపిస్తున్నావు, కరుణని చూపిస్తున్నావని ఎవ్వరు కూడా నిన్ను కన్సిడర్ చేయరు. ఏం చేతగాక చేతులకి గాజులు దొడుక్కొని ఇట్లాంటి పనులు చేశారు అని చెప్పి నీకు రేపు పొద్దున అవమానకరమైన మాటలు మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు, ఒక ఆర్యుడిగా ఉన్నప్పుడు నీకు ఇది తగని పని అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. ఓకేనా?
ఎస్ 2.4 చూద్దాం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలవును? పితామహుడైన భీష్ముడును గురువైన ద్రోణుడును ఎల్లప్పుడూ పూజింపదగినవారు. వారొకవేళ దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వాదమునకు దిగరాదనుట సాధారణ మర్యాద. కొన్ని మార్లు వారు కఠినముగా ప్రవర్తించినను వారి పట్ల కఠినముగా ప్రవర్తింపరాదు. అయినచో అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యమగును? శ్రీకృష్ణుడు ఎన్నుడైనను తన తాతయ్య అయిన ఉగ్రసేనుని గాని గురువైన సాందీపని మునిని గాని ఎదుర్కొనునా? ఈ విధమైన వాదనలను కొన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణుడు ముందుంచెను. సో ఇక్కడ మనకి అర్జున చెప్తున్నారనమాట, నువ్వంతా చెప్తున్నావు కరెక్టే కృష్ణ, నువ్వు నన్ను గట్టిగా మందలిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదంటున్నావు, అంతా ఓకే, కానీ నా కళ్ళ ముందు నాకు పూజను అందుకోవాల్సిన నా తాతగారు అండ్ నా గురువైన భీష్మ పితామహ ద్రోణాచార్యుల వంటి వారు ఉంటే వాళ్ళని నేను ఎలా చంపాలంటున్నావు కృష్ణ? అసలు ఎలా కుదురుతుంది? పోనీ నువ్వేమైనా ఎప్పుడైనా మీ తాత అయిన ఉగ్రసేనని కానీ మీ గురువైన సాందీపని మునిని కానీ నువ్వు ఎప్పుడైనా అటాక్ చేసావా? నువ్వు చేయలేదు కదా, మరి ఎట్లా నన్ను చేయమంటున్నావు నువ్వు అని చెప్పి అర్జునుడు తన వాదనని ముందుంచారనమాట. సో 2.5 శ్లోకాలు ఏమంటారో చూద్దాం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. ఓకే, అనువాదము. గురువులైన మహాత్ముల జీవితములను పనముగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తము రక్త పంకిలమగును అంటున్నారు. సో గురువులై ఉన్నారు వాళ్ళు, అటువంటి వారిని నేను ఎదిరించి యుద్ధం చేసి నేను వాళ్ళు ఎదిరించే కంటే కూడా భిక్షం ఎత్తుకొని జీవించడం అనేది చాలా బెటర్ కృష్ణ. సో వాళ్ళు ప్రాపంచిక లాభాలు కోరుతున్నప్పటికీ కూడా ఏదైనా కానీ వారు నాకు పెద్దలే, వారు నాకు పూజనీయులే. అటువంటి వారిపైన నేను ఎదురు తిరగలేను. ఎదురు తిరిగి వారి చంపి వారి రక్తాలతో కలిసిన ఈ ఆహారాన్ని నేను తీసుకోలేను. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తము రక్త పంకిలమగును. మొత్తం రక్తమయమైపోతుంది, వారి యొక్క బ్లడ్ తో కలిసిపోతుంది కదా, నేను ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేయమంటావు అంటున్నారు. శాస్త్రాదేశాలను అనుసరించి ఘోరమైన కార్యములకు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన గురువును త్యజింపవచ్చును. దుర్యోధను నుండి ఆర్థిక సహాయమును పొందుచుండుట చేత భీష్మ ద్రోణులిరువురును అతని పక్షము వహింపవలసి వచ్చినది. కానీ కేవలం అట్టి ఆర్థిక కారణములచే వారట్టి పరిస్థితిని అంగీకరింపకుండా ఉండవలసినది. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయిరి. అయినను వారు తనకు గౌరవించదగిన పెద్దలే అని వారిని సంహరించి భౌతిక లాభములను అనుభవించదలచినచో రక్తసిక్తమైన వాటిని అనుభవించుటయనే అర్జునుడు భావించను. ఏమంటారు చూసారా, ఎవరైతే శాస్త్రాలలో ఎటువంటి ఆదేశాలు ఇచ్చారో వాటిని ఉల్లంఘించేశారనుకోండి, అది ఫాలో అవ్వట్లేదు అనుకోండి, ఒకవేళ గురుస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని మనం త్యజించవచ్చు అంటున్నారనమాట. సో దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? బలి మహారాజ్ అండ్ శుక్రాచార్య పాస్టేమ్ అనమాట. సో ఎప్పుడైతే బలి మహారాజ్ మొత్తం ముల్లోకాలన్నీ కూడా ఆయన తీసేసుకుంటారో, దేవతల పైన గెలిచేసి మొత్తం తీసేసుకుంటారో, అప్పుడు దేవతలందరూ కూడా భగవంతుడైన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారనమాట. సో ఇట్లా బలి మహారాజ్ మొత్తాన్ని ఆక్యుపై చేసేసారు, మా చేతిలో ఇంకేం లేదు అనుకున్నప్పుడు విష్ణుమూర్తి అంటారు, సరే నేను వెళ్ళి తీసుకొస్తాను, నేను మీకు చెందాల్సింది మీకు చెందేలా చేస్తాను అని చెప్పి విష్ణుమూర్తి
ఏ అవతారంలో వెళ్తారు బలి మహారాజ్ దగ్గరికి తెలుసా? వామనావతారం. వామన అవతారం. సో వామన అవతారం అన్నమాట. ఒక వటువు లాగా అప్పుడే మనకి ఏమంటారంటే ఈ ఉపనయనం అనేది చేసుకున్న ఒక చిన్న బాలుడు ఉంటారు కదా, అటువంటి బాలుని రూపంలో ఆయన వెళ్తారనమాట. వామనుడు చిన్న బాబు రూపంలో వెళ్తారు. వెళ్తున్నప్పుడు బాలి మహారాజ్ పక్కన వారి యొక్క ఆధ్యాత్మిక గురువు, వారి ప్రీస్ట్ ఉంటారనమాట. అంటే శుక్రాచార్య. ఆయన వారికి ఆధ్యాత్మిక గురువుగా కూడా ఉంటారనమాట. అంటే వారి యొక్క స్పిరిచువల్ మాస్టర్ గా ఉంటారు. అయితే ఆయన చెప్తారనమాట, సో ఇప్పుడు వటువు రూపంలో వస్తున్నారు చూసావా, ఆయన ఎవరో కాదు, విష్ణువే. ఆయన ఏదైనా అడగడానికి నీ దగ్గరికి రావచ్చు, నువ్వు మాత్రం ఏమి ఆయనకి ఇవ్వద్దు అంటారనమాట. సో ఇక్కడ గురువు ఏం చెప్తున్నారు చూడండి, విష్ణువే బాలుని రూపంలో ఇలా వామనుడిగా వస్తున్నారు. ఆయన నువ్వు ఏదైతే ముల్లోకాల్ని జయించావో, నీ దగ్గర పెట్టుకున్నావో దాన్ని అడగడానికే వస్తున్నారు. యు బీ కేర్ఫుల్, నువ్వు ఇవ్వద్దు అని వారిస్తున్నారు అనమాట. అయితే శాస్త్రాలు మనకి ఇదే చెప్తాయా? భగవంతునికి ఏమి సమర్పించొద్దు అని చెప్తాయా? చెప్పరు మాతాజీ. చెప్పదు. సమస్తం కూడా భగవంతునికే చెందింది. భగవంతుని నుండే అన్ని వస్తున్నాయి, అన్ని ఆయనకు సంబంధించినవే, ఆయనకు చెందినవే అని చెప్తాయి. మరి అటువంటి ఆయన వచ్చి అడుగుతున్నప్పుడు మొత్తాన్ని సమర్పించేయాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. సో గురువు ఏం చెప్తున్నారు? శాస్త్రాల్ని ఉల్లంఘిస్తూ వెళ్తున్నారు అనమాట. వస్తుంది విష్ణువు, నిన్నిప్పుడు నీ దగ్గర నుండి మొత్తం లాక్కోవడానికి వస్తున్నారు, నువ్వు ఇవ్వద్దు అంటారనమాట. సో కానీ బలి మహారాజ్కి తెలిసిపోయింది, శాస్త్రాలు అన్ని భగవంతునికి సమర్పించుకోవాలని చెప్తున్నాయి, నా గురువైన శుక్రాచార్య ఏమో నువ్వు ఇవ్వద్దు అంటున్నారు, వస్తుంది విష్ణువే అని చెప్పి మరీ చెప్తున్నారు, శాస్త్రానికి విరుద్ధంగా చెప్తున్నారు. సో నేను ఇది వినకూడదు అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే శుక్రాచార్య చెప్పింది వినరనమాట. సో ఎప్పుడైతే ఈ వటువు రూపంలో వచ్చిన వామనమూర్తి వచ్చి నాకు 3 అడుగులు కావాలంటారో, నేను ఇస్తాను మీకు, తీసుకోండి. 3 అడుగులేంటి, ఇంత ఉంది కదా, మీకు ఎంత కావాలో అడగండి అంటారు. లేదు లేదు లేదు, నాకు 3 అడుగులు చాలు అని అన్నప్పుడు, సో ఒక్క అడుగుతో మొత్తం పాతాళ లోకాలు, ఒక్క అడుగుతో పైన లోకాలు అన్నీ అయిపోయాక ఇంకొక అడుగు మిగిలినప్పుడు ఆయన తన తలని చూపించి నా తలపైన మీ అడుగులు పెట్టండి అని చెప్పి అంటారనమాట బలి మహారాజ్. సో మొత్తాన్ని కూడా భగవంతునికి అలా ఆఫర్ చేసేసారనమాట. సో ఎప్పుడైనా కానీ శాస్త్రాలు ఏదైతే చెప్తున్నాయో గురువు దాన్ని చెప్తున్నంత కాలం మనం గురువుని ఫాలో అవ్వాలి. ఒకవేళ గురువు మనకి ఆపోజిట్ గా శాస్త్రాలలో ఉన్నదానికి విరుద్ధంగా అధర్మంగా వెళ్తున్నప్పుడు అటువంటిని గురువుని త్యజించినా తప్పు లేదనమాట. ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఎవరైతే అర్జునుడి యొక్క గురువుగా ఉన్నారో భీష్మదేవ అండ్ ద్రోణాచార్య, వాళ్ళు శాస్త్రాలకి అతీతంగా వెళ్తున్నారు, శాస్త్రాలను ఉల్లంఘిస్తున్నారు, అధర్మం వైపు నిలబడి ఉన్నారు. అనుకోవచ్చు ఓకే, వారి యొక్క పోషణ అనేది దుర్యోధన ధృతరాష్ట్ర చూసుకుంటున్నారు, సో వారికి ఏవైతే ఫినాన్షియల్ నీడ్స్ ఉంటాయో అవంతా కూడా వారు చూసుకుంటున్నారు, సో వారికి కట్టుబడి ఉండాలి అని అనుకోవచ్చు. కానీ దానికోసం ధర్మం దగ్గరకు వచ్చినప్పుడు అధర్మం వైపు నిలబడి కేవలం నన్ను వీళ్ళు పోషిస్తున్నారు అని అధర్మాన్ వైపు నిలబడి ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ గురువు పూజనీయులైన మీ తాతగారు అధర్మం వైపు సపోర్ట్ చేస్తున్నారంటే వారు కూడా అధర్మంలో ఉన్నట్లే. సో వారిని నువ్వు త్యజించాల్సిందే అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. ఒక గ్యాంబ్లింగ్ మ్యాచ్ కి పిలిచి ఆ గ్యాంబ్లింగ్ మ్యాచ్ లో కూడా మొత్తం మోసం అనేది చేసి యుధిష్ఠిర్ మహారాజ్ యొక్క మొత్తం రాజ్యాన్ని, మొత్తం సంపదని తీసుకొని యుధిష్ఠిర్ మహారాజ్ ద్రౌపది దేవిని కూడా పందెంగా పెట్టినప్పుడు ద్రౌపది దేవిని కూడా వాళ్ళు గెలిచి, ద్రౌపది దేవిని గెలిచినప్పుడు ఒకటే మాట అంటారనమాట. ఏమంటారంటే, ఇప్పుడు దుర్యోధన అంటారు, ఏమంటారంటే ఇప్పుడు ద్రౌపది కూడా మాకు చెందింది, నా నా మెయిడ్ సర్వెంట్, నా యొక్క దాసి, ఆమె నాకు నచ్చినట్లు చేస్తా నేను అంటారనమాట. బేసిక్ గా దాసి అయినప్పటికీ కూడా ఒక డిగ్నిఫైడ్ పొజిషన్ లో చూడాలి, ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట ఒక స్త్రీతో. దాసి అయినప్పటికీ కూడా, కానీ ఆ విచక్షణ కూడా కోల్పోయి ఏమంటారంటే ఆమెను ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పి చెప్తారనమాట. సో ఎవరైతే వెళ్తారో ఆయన వెళ్ళి చెప్తారనమాట, అంటే ఆయన భయపడిపోతూ ఉంటారు, వెళ్ళి ద్రౌపది దేవికి చెప్తారు, అమ్మ మిమ్మల్ని ఇలా పిలుస్తున్నారు, ఇట్లా ఇదంతా జరిగింది, వాళ్ళు గ్యాంబ్లింగ్ మ్యాచ్ జూదం ఆడారు, యుధిష్ఠిర్ మహారాజ్ మొత్తాన్ని కోల్పోయారు, మిమ్మల్ని కూడా గ్యాంబ్లింగ్ మ్యాచ్ లో ఒక పనంగా పెట్టారు, ఇప్పుడు మీరు కూడా వారికి చెందాల్సి వచ్చింది, మిమ్మల్ని ఇలా దాసిగా తీసుకురమ్మంటున్నారు అన్నప్పుడు ఆవిడ చెప్తారనమాట, నేను ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నాను. ఆవిడ ఆ టైంలో రజస్వల స్థితిలో ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నాను, అయినా ఆల్రెడీ
పందెంలో ఓడిపోయిన వ్యక్తి నన్ను పనంగా ఎలా పెట్టగలడు? సో ఆల్రెడీ ఆయన గ్యాంబ్లింగ్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడు నన్ను ఎలా పెట్టగలుగుతాడు? పెట్టలేడు కదా! అని చెప్పి ఆవిడ చెప్తే, ఈ మాటెళ్లి చెప్పినప్పుడు దుర్యోధన వినడనమాట. అసలు ముందు తీసుకొని రమ్మంటే నువ్వు ఇట్లా కారణాలు తీసుకొస్తావేంటి అని చెప్పి దుశ్శాసనాన్ని పంపిస్తారనమాట. దుశ్శాసనాన్ని పంపించినప్పుడు ద్రౌపది పరిగెడుతూ ఉంటుందనమాట. ఎటువంటంటే గాంధారి యొక్క సభ ఎక్కడైతే ఉంటుందో, గాంధారి ప్యాలెస్ ఎక్కడైతే ఉంటుందో, సో వీరందరూ మగవారు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు. గాంధారి అయినా కానీ కనీసం నన్ను అర్థం చేసుకోగలదేమో అని చెప్పి ఆవిడ పరిగెడుతూ ఉంటుందనమాట. కానీ దుశ్శాసన చాలా ఫోర్స్‌గా పరిగెడుతూ వచ్చి ఆవిడ జుట్టు పట్టుకొని లాక్కొచ్చి సభలో అట్లా ఇసిరేస్తారనమాట. సో ఆవిడ ఇట్లా కింద నేల పైన ఇట్లా పడివేయబడుతుందనమాట. ఇట్లా తోసి ఆవిడ ఇట్లా పడిపోతుందనమాట. అటువంటి స్థితిలో పడిపోయినప్పుడు ఆవిడ అడుగుతుంది. ఏమడుగుతదంటే, ఆల్రెడీ యుధిష్ఠిర్ మహారాజ్ పందెం కాసారు. తన దగ్గరున్న సంపదంతా కోల్పోయారు. అటువంటిది నన్ను మళ్ళీ పనంగా పెట్టడానికి ఆయనకి ఎటువంటి రైట్ ఉంటుంది? అని చెప్పి అడిగినప్పుడు భీష్మదేవ అంటారనమాట. యాక్చువల్‌గా మీరేదైతే అడుగుతున్నారో ఇది నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను. అంటే తనని తను గ్యాంబ్లింగ్ మ్యాచ్‌లో ఓడిపోయిన వ్యక్తి ఇంకొకరిని మళ్ళీ దాంట్లో బెట్టింగ్‌గా పెట్టగలరా? లేదు ఆయన వైఫ్ కాబట్టి ఎప్పుడైతే ఈయన బానిసైపోయాడో ఆయనకు సంబంధించిన వాళ్ళంతా కూడా బానిసలైపోతారా? సో ఏ రూల్ వర్తిస్తుంది అనేది నేను చెప్పలేకపోతున్నాను అని భీష్మ పితామహ అంటారనమాట. సో ఇది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు కదా! సో ఒక ఆవిడ స్త్రీ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను డిసైడ్ చేయలేకపోతున్నాను అని చెప్పడం అనేది పెద్ద తప్పనమాట. అయితే ఆ టైంలో మనకి వికర్ణ అంటారనమాట. ఏమంటారు అంటే, ఎప్పుడైతే ఒక క్షత్రియుడు ఈ గ్యాంబ్లింగ్ మ్యాచ్ లేకపోతే ఈ ఇంటాక్సికేషన్ మత్తు పదార్థాలు స్వీకరించినప్పుడు ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏవైతే ఆయన చేస్తాడో అవి కరెక్ట్‌గా మనం తీసుకోకూడదు. అది కరెక్ట్ కాన్షియస్‌నెస్‌తో చేసింది కాదు. సో ఏదైతే ఇప్పుడంతా చేసామో ఇదంతా క్యాన్సిల్ చేసేయండి. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నది ఇట్లా ద్రౌపది దేవిని ఇట్లా అవమానపరిచింది. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు గ్యాంబ్లింగ్ అనే ఇదిలో ఇదంతా జరిగింది. తప్ప దీన్ని మనం సీరియస్‌గా కన్సిడర్ చేసుకోవద్దు. శాస్త్రాలకి విరుద్ధంగా వెళ్తే పాపాలొస్తాయి. ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పినప్పుడు కర్ణ లేస్తాడనమాట. కర్ణ గట్టిగా లేచి అరుస్తాడనమాట. యాక్చువల్‌గా ఇక్కడ జరిగేది కాదు అన్యాయము. ఇప్పుడు నువ్వేదైతే చెప్తున్నావో చూసావా? ఇది అన్నిటికన్నా వ్యతిరేకంగా ఉంది. నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి కర్ణ చెప్తారనమాట. సో ద్రౌపది దేవి అటువంటి స్థితిలో ఉంటుందనమాట. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 5గురు పాండవస్ ఎంత గొప్ప యోధులంటే ఇంకా వాళ్ళు తలుచుకుంటే ఎవ్వరినైనా ఓడించగలరు. కానీ ఇవాళ వారి భార్య అయిన ద్రౌపది దేవికి ఇటువంటి స్థితి వచ్చినప్పుడు వాళ్ళు కాపాడగలిగే స్థితిలో ఉన్నారా? చెప్పండి. లేరు మాతాజీ. లేరు. లేరు. ఆ సభలో భీష్మదేవుడు, ద్రోణాచార్యుడు, భీష్మదేవుడు ఒక్క వైపు ఉండి మొత్తం సేన ఒకవైపు ఉన్నా కానీ భీష్మదేవుడే గెలవగలడనమాట. అటువంటి గొప్ప వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ద్రౌపదీదేవి ఏమన్నా ప్రొటెక్ట్ చేయబడిందా? కాపాడబడిందా? చెప్పండి. సారీ, నేను అన్మ్యూట్ చేసిన ఆప్షన్ లేదు మాతాజీ. అస్సలు ఒకటే గుర్తు పెట్టుకోవాలన్నమాట. మనం కూడా చాలా సార్లు అనుకుంటూ ఉంటాం, పలానా వాళ్ళు నాకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, పలాంది నాకు కాపాడుతూ ఉంటుంది, పలాంది నాకు రక్షణలోకి వస్తూ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, అల్టిమేట్ ప్రొటెక్షన్ అంటూ వచ్చింది అంటే అది కేవలం భగవంతుని దగ్గర నుండే వస్తుంది. మనతో పాటు చాలా మంది ఉండొచ్చు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, చాలా ఫెసిలిటీస్ ఉండొచ్చు మనకి ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వడానికి. కానీ జీవితంలో వచ్చే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే మిగిలినవన్నీ కూడా నిస్సహాయతలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఏది మనల్ని కాపాడలేని స్థితిలోకి ఉంటుందన్నమాట. అటువంటి స్థితిలో కేవలం అంటే కేవలం మనల్ని భగవంతుడు మాత్రమే కాపాడగలడు. సో ఏం చేసింది ద్రౌపదీదేవి? అటువంటి స్థితిలో ఆవిడ చెప్తుంది, నేను ఇలా రజస్వల స్థితిలో ఉన్నాను, ఏకవస్త్రంలో ఉన్నాను, ఇట్లా నన్ను అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు అన్నా కూడా అటువంటి నిండు సభలో ఆమెకు అవమానం చేయడానికి చూస్తున్నారంటే ఎంత అధర్మం వైపు ఉన్నారు వాళ్ళు. అటువంటి వారి గురించి, అటువంటి భీష్మదేవ, అటువంటి ద్రోణాచార్య గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? అసలు వారు ధర్మం వైపు ఉన్నారా? ధర్మానికి ఉల్లంఘించి ఉన్నారే అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. ఇది ఒక యాంగిల్లో చూడాలి మనం. కర్మకాండ ప్రకారం ఈ యాంగిల్లో చూసినట్లయితే భీష్మదేవ కూడా మనకి గొప్ప భక్తుడు అనమాట. మరి భీష్మదేవ గొప్ప భక్తుడయ్యుండి ఇటువంటి పని ఎందుకు చేశారు? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే తన యొక్క
కింగ్డమ్ లోనే ఒక స్త్రీకి అందరి ముందు ఇంత అమర్యాద జరుగుతూ ఉంటే ఆయన కళ్ళు మూసుకొని, అంటే అంత చేతన కాని స్థితిలో ఎట్లా ఉన్నాడు అని చెప్పి మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఇది లీల. భగవంతుడు భీష్మదేవుని కావాలని అటువంటి స్థితిలో ఉంచారనమాట. సో భీష్మదేవుడు ఎదిరించడానికి ఎంతసేపు పట్టదనమాట. కానీ భగవంతుడు ఏం చూపించాలనుకుంటున్నారు తెలుసా, ఎంత పెద్ద యోధుడైనా కూడా భగవంతుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా ఉంటే ఆయన ఓడిపోవాల్సిందే. అది చూపించాలనుకుంటున్నారనమాట భగవంతుడు భీష్మదేవుని రూపకంగా. సో అందుకనే భీష్మదేవుడు చాలా అంటే అంత భక్తుడు, భగవంతునికి చాలా సరెండర్ అయిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక నెగటివ్ పేరు అనేది తెచ్చుకున్నారు. హరే కృష్ణ. మాతాజీ స్ట్రక్ అవుతుంది. మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ సరిగా అర్థం కాలేదు, వినపడలేదు. స్ట్రక్ అయిందా? ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో వినపడుతుంది. ఇంకా స్ట్రక్ అవుతుందా? ఏం లేదు మాతాజీ, మంచిగానే వినపడుతుంది. మంచిగా అవునా? అవునా? ఓకే. స్వాతి మాతాజీ, ఐ థింక్ మీ వైపే ఇష్యూ అనుకుంటాను. ఫైన్. సో భీష్మదేవ ఎందుకు అట్లా ఆగిపోయారు అంటే భగవంతుని యొక్క ప్లాన్ మేరకే ఆగిపోయారు అనమాట. ఒక భక్తుడు చెయ్యకూడదు అని తెలిసిన, భగవంతునికి ఇది వ్యతిరేకం అని తెలిసినా కూడా భగవంతుడు నన్ను ఈ రోల్లో ఉంచారు అని అటువంటి స్థితి తీసుకొని ఉండడం అనేది ఇంకా కష్టతరమైన విషయమా కాదా చెప్పండి? ఎస్ ఆర్ నో? భీష్మదేవుని యొక్క యాంగిల్ నుండి ఆలోచించండి. ఆయనకు అసలు ఇది ఏమీ నచ్చదనమాట. అసలు ఇది జరగకూడదు, నా పాండవులే గెలవాలి, వారికే రాజ్యం దక్కాలి, వారికి రాజ్యం దక్కితేనే ధర్మం బాగుంటుంది అని ఇంత కోరుకునే వ్యక్తి అధర్మం వైపు భగవంతుడు చెప్పాడు అని ఉండి మొత్తం ఆయనకి ఎంత చెడ్డ పేరు వస్తుంది చెప్పండి. ఇంత తెలిసిన భీష్మదేవుడు ఇటువంటి అధర్మం చేశాడు అని తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా భీష్మదేవుని నిందించేవారే. అయినప్పటికీ కూడా దాన్ని తీసుకొని సహించాడు అంటే భక్తుడు ఏదైనా చేయగలడు అనమాట. భగవంతుని కోసం పాజిటివ్ గా కూడా ఉండి చూపించగలడు, భగవంతుని కోసం నెగిటివ్ వైపు ఉండి కూడా చూపించగలడు అనమాట. సో అది మనకి భీష్మదేవుడి నుండి తెలుసుకోవాలి. సో భీష్మదేవుని ఎప్పుడు కూడా, భీష్మాచార్యుల వారిని ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకూడదు మనం. ఇది భగవంతుని లీల. కానీ లెక్కల ప్రకారం వచ్చినప్పుడు భీష్మదేవుడు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి నువ్వు ఎదిరించాలి అర్జున. ఇంత అధర్మం జరుగుతున్నా మాట్లాడట్లేదు అంటే నువ్వు ఎదిరించాల్సిందే. వారు నీ గురువుల స్థానం నుండి వాళ్ళు పక్కకి తప్పిపోయారు, ఆలోచించాల్సిన అవసరం లేదు అని కృష్ణ చెప్తారనమాట. ఓకేనా? సో మనకి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి సిచ్యుయేషన్స్ లో మన వాళ్ళు అనే వాళ్ళు మైట్ నాట్ బి హెల్ప్ఫుల్ ఆల్వేస్. ఎవరైనా అన్ని సిచ్యుయేషన్స్ లో కూడా మనతో పాటు ఉండేది ఎవరు అంటే అది కేవలం భగవంతుడే అనమాట. సో ఆవిడకి ఏమీ తెలియని స్థితిలో అంతమంది అంత పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళు ఆమెను పట్టుకొని లాగి వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు సింప్లీ షీ సరెండర్డ్. 2 చేతులు పైకెట్టేసి కృష్ణ, దామోదర, గోవింద, మాధవ అని చెప్పి భగవంతుని నామాలు తీసుకుంటుంది అంటే షీఈస్ కంప్లీట్లీ సరెండర్డ్ అనమాట. సో మనం కూడా ఎప్పుడైతే అలా సరెండర్ అవుతామో కృష్ణ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ యాక్ట్. ఖచ్చితంగా భగవంతుడు వచ్చి కాపాడతారనమాట. సో ఆయన అక్కడే ఉన్నారు, అక్కడే ఉండి చూస్తూ ఉన్నారనమాట. నా పేరు పిలవండి, నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతాను అని. ద్రౌపదీదేవి ఎప్పుడైతే పిలుస్తుందో ఇమీడియట్ గా కృష్ణ తన యొక్క కృపని అన్లిమిటెడ్ శారీ రూపంలో సప్లై చేస్తూనే ఉంటారనమాట. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ లో ఉన్న నీ గురువుల్ని, నీ యొక్క తాతని నువ్వు ఎదిరించడంలో తప్పు లేదు అర్జున. నువ్వు ఎదిరించాలి. అధర్మం ఇలా పెరిగిపోతున్నప్పుడు నువ్వు ధర్మాన్ని స్థాపించాలి, యుద్ధం చేయాలి. వైలెన్స్ అనేది ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక్కొక్కసారి తప్పదు. నేను నాన్ వైలెంట్ గా ఉంటాను, అహింసనే ఫాలో అవుతాను అంటే కరెక్ట్ కాదు. నువ్వు భిక్షాటన చేస్తానికి వెళ్తాను అంటున్నావు, అసలు అది కరెక్ట్ పద్ధతి కానే కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ద 5 శ్లోకాస్ 2.1 నుంచి 2.5 వరకు. ఫర్దర్ శ్లోకాస్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందా క్లాస్ మీకు? ఎక్సలెంట్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వివరించి చెప్పారు మాతాజీ. చాలా బాగా అర్థమైంది. మాకు ఎలా చదువుకోవాలో కూడా అర్థం అవుతుంది మీరు అలా చదువుతుంటే. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. చాలా బాగుంది మాతాజీ క్లాస్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. మాతాజీ ఎగ్జిబిషన్ లో కలిసాను కదా, ఎగ్జిబిషన్ లో. ఎస్ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ. ప్రకాష్ నా పేరు. ఎస్ గుర్తుపట్టాను ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. నిన్న థ్యాంక్ యూ సో రాలేదు మచ్. మాతాజీ రథోత్సవానికి. నాకు బాలేదండి. నిన్న నాకు బేసిక్ గా కొంచెం ఫీవర్ గా అట్లా ఉందండి. సో రాలేకపోయాను అనమాట. ఓకే. కొంచెం బెటర్ గా ఉందని ఇవాళ క్లాస్ తీసుకున్నాను. హరిబోల్ మాతాజీ బాగా మాతాజీ చెప్పారు. హరిబోల్ మాతాజీ. హరే హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ మిమ్మల్ని ఎప్పుడైనా కలవగలుస్తానా నేను లైఫ్ లో? అయ్యో ఎందుకు మాతాజీ అంత పెద్ద మాట? నిజంగా మాతాజీ ఏదో నేను రోజు టెంపుల్ కి వచ్చినప్పుడు నేను కలుద్దాం. ఉంటాను ఎక్కడో ఉంటాను, ఎక్కడో ఆలకిస్తున్నాను, ఆ విధంగా ఉన్నాను. నేను ఎక్కడ కర్పూర్ లో ఉంటాను. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చిన ఛాన్స్ ఉన్నదో లేదో నాకు తెలియదు. మీరు హైదరాబాద్ వస్తే చాలా మంది డివోటీస్ ని కలవచ్చు మాతాజీ. మన శిక్షా గురువులందరినీ కూడా మీరు కలవచ్చు. సో చూడండి ఈసారి ఎప్పుడైనా మనకి జన్మాష్టమి కానీ అట్లా ఏదైనా స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ కి రావడానికి ట్రై చేయండి. అలా వచ్చినప్పుడు మీరు అందరినీ కూడా కలవడానికి కుదురుతుంది. ఓకేనా? నేను మ్యూట్ చేశాను అందరినీ. సో డిస్టర్బెన్స్ వస్తుంది అని. సారీ ఫర్ దట్. వాసుదేవరావు ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు ఇష్యూస్ చెప్పండి ఒకటి, ఇప్పుడు యాక్చువల్లీ క్లాసెస్ ఋషిదాస్ ప్రభుజీ చెప్పాల్సింది కదా, మీరు ఇవాళ వచ్చారా? అవును ప్రభుజీ, నేను వచ్చాను ఇవాళ. ప్రభుజీకి ఇవాళ కుదరలేదు. ఓహో, అన్ని రోజులు మీరు వస్తారనే గ్యారంటీ అయితే లేదు? లేదు ప్రభుజీ, ఈ క్లాసెస్ ప్రభుజీ తీసుకుంటారు. సో ఇవాళ మాత్రం ప్రభుజీ కుదరలేదు కాబట్టి నన్ను తీసుకోమని అడిగారు కాబట్టి నేను తీసుకున్నాను. నేను తీసుకునేది ఓన్లీ ఫ్రైడే క్లాస్ ప్రభుజీ. సో ఈ క్లాసెస్ ప్రభుజీ తీసుకుంటారు. సరే, రెండో ఇష్యూ ఏంటంటే ఇప్పుడు బలిచక్రవర్తి ఇష్యూలో మీరు కొంచెం ఆయన ఎగోయిస్టిక్ ని పాజిటివ్ గానే చెప్పారు, కానీ జనరల్ గా ఆయన నెగిటివ్ ఎగోయిస్టిక్ గా ఎక్కువగా చెప్తుంటారు. ఆయన బలిచక్రవర్తి అహంకారం ఎక్కువ, అందుకే వామనమూర్తి అవతారంలో వచ్చి శిరస్సు మీద కూడా పాదాలు వేశారని చెప్తారు. మీరేంటంటే ఆయన పాజిటివ్ గానే ఉన్నారు, ఆయన గురువు చెప్పిందే తప్పు డైరెక్షన్ అన్నారు. అక్కడ కొంత అది కొన్ని విధాలుగా ప్రెజెంట్ చేస్తారు ప్రభుజీ. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు వచ్చాడని తెలిసినప్పుడు ఆయన ఎంత ఈగోయిస్టిక్ గా చేసినప్పటికీ, ఎంత తెచ్చుకున్నప్పటికీ కూడా ఒక్కసారి భగవంతుడు వచ్చి అడుగుతున్నాడు అంటే సమర్పించుకోవడానికి రెడీ అయిపోయాడా లేదా? సో అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సమర్పించుకున్నాడు. మూడో అడుగు కూడా నా తలపైన పెట్టండి అని ఆయనే అడుగుతాడు అనమాట. ఆయన అడిగినప్పుడే భగవంతుడు పెడతాడు. అలా ఆయన మనకి ఐ థింక్ సుతల లోకానికి వెళ్ళిపోతారు అనుకుంటా. సో అలా బలి చక్రవర్తి వెళ్ళిపోతారు. అండ్ భగవంతుడు కూడా మొత్తం అర్పించేసుకున్నారు కాబట్టి ఆయన యొక్క లోకానికి ఆయన భగవంతుడు గేట్ కీపర్ గా ఉంటారంటారనమాట. నువ్వు మొత్తం నాకు ఇచ్చుకున్నావు కదా, సో నా బాధ్యత నిన్ను ప్రొటెక్ట్ చేయడం అని చెప్పి ఆయన ఏ లోకానికైతే వెంటారో ఆ లోకానికి ఆయన భగవంతుడే స్వయంగా గేట్ కీపర్ గా ఉంటారంటారనమాట. సో నాట్ కంప్లీట్లీ నెగిటివ్ అని చెప్పడానికి లేదు ప్రభుజీ. నెగిటివిటీ ఉంది, కొంచెం డిమన్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి నెగిటివిటీ ఉంది. కానీ బట్ భగవంతుడు వచ్చినప్పుడు గురువు చెప్పింది కూడా పక్కన పెట్టి, అంటే గురువు కరెక్ట్ గా చెప్పలేదు శుక్రాచార్య, ఆయన్ని కూడా పక్కన పెట్టి భగవంతునికి ఆఫర్ చేయాలి అనుకున్నారు. అండ్ భగవంతుని పాదం అనేది ఎప్పుడైతే ఆయనకు తలకి తగిలిందో ఈ బికమ్స్ ప్యూరిఫైడ్, కంప్లీట్లీ ప్యూరిఫై అయిపోతారు. సరే, వన్ మోర్ క్వశ్చన్ మాతాజీ. ఫస్ట్ శ్లోకాలో ఇక్కడ ఫస్ట్ ది సంజీవ ఉవాచ కదా, అది ఉవాచ వచ్చేటప్పుడు ఆ పేరా తాలూకా భాష్యములో ఇప్పుడు కర్తవ్య నిర్వహణమున అవరోధము కలిగించిన భ్రాంతియుని రాక్షసుని సంహరింపవలనని అర్జునుడు శ్రీకృష్ణుడు కోరుచున్నాడు అంటున్నారు. అది అక్కడ ఆ సెన్స్ ఏంటో అర్థం కాలేదు మాతాజీ. అక్కడ మనకి డౌట్ తో ఉన్నారు కదా, ఆయన యాక్చువల్ గా డౌట్ తో ఉన్నారు. కృష్ణుడు మధుసూదనగా ఆయన రాక్షసును సంహరించారు కాబట్టి ఆయనకి మధుసూదన పేరు వచ్చింది అన్నారు. ఇక్కడ ఈ సెంటెన్స్ అసలు దాని ఇన్ఫరెన్స్ ఏం అర్థం కాలేదు మాతాజీ. ఇప్పుడు కర్తవ్య నిర్వహణమున అవరోధము కలిగించిన భ్రాంతియును రాక్షసుని సంహరింపవలనని అర్జునుడు శ్రీకృష్ణుడు కోరుచున్నాడు అంటున్నాడు. రాక్షసుని సంహరించమని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు కానీ అర్జునుడు కృష్ణుడు చెప్పడం ఏంటి అర్థం కాలేదు. అర్జునుడు యాక్చువల్ గా మధు అనే రాక్షసుని చంపారు కాబట్టి కృష్ణుడికి మధుసూదన అని పేరు వచ్చింది. అయితే ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, అర్జునుడు ఎవరితో చెప్తున్నారు ఇదంతా డిస్కషన్? కృష్ణుడితో చెప్తున్నారు కదా ఫస్ట్ చాప్టర్ లో. సో ఏం చెప్తున్నారు? నాకు కర్తవ్య నిర్వహణలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను నేను, నాకు భ్రాంతి అనేది వచ్చేసింది. సో ఈ భ్రాంతి అనే రాక్షసుని కూడా చంపండి కృష్ణ. భ్రాంతి అనే రాక్షసుని భ్రాంతి అను రాక్షసుని చంపరింపమని అంటున్నారు. ఓకేనా? అలా నువ్వు ఎలాగో మధుసూదనుడివి కదా, ఈ యొక్క రాక్షసుడు భ్రాంతి అనే రాక్షసుని కూడా చంపేసేయి అంటున్నారు. అలా మనకి సంబోధించారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ ఈ మాతాజీ. సెషన్ ప్రతి ఆదివారం 6 to 7 ఉంటుందా మాతాజీ? అవును, ప్రతి ఆదివారం ఉంటుంది, 6 to 7 ఉంటుంది. ఓకే. ఫ్యూచర్ లో ఒకవేళ ఆదివారం కాకపోతే వేరే డేస్ కి మార్చొచ్చు. ఎందుకంటే ప్రభుజీకి ఆదివారం ఆఫ్లైన్ ప్రీచింగ్ అనేది ఉంది. ప్రభుజీ వేరే ఊరు వెళ్ళాల్సి ఉంటుంది ఆదివారము. సో ఓకే. మేబీ టైమింగ్ అనేది చేంజ్ అవ్వచ్చు. థర్స్డే కానీ సాటర్డే కానీ పెట్టొచ్చు. ఒకవేళ ఏదైనా చేంజ్ ఉన్నట్లయితే మీకు గ్రూప్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తాం. అలాగే మాతాజీ. నేను ఇవాళే ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను. పాత క్లాసెస్ కూడా ఉన్నాయా మాతాజీ? ఎస్, ఉన్నాయి మాతాజీ. ఓ ఓకే. అంటే మీరు ఒక సెట్ ఆఫ్ 4 మెసేజెస్ పెట్టి ఓట్స్ తీసుకున్నారు కదా మాతాజీ, దాని తర్వాత క్లాసెస్ జరిగినాయా అండి? దాని తర్వాత జరగలేదు. ఓకే ఓకే, సరే దాని మాతాజీ. తర్వాత ఈ క్లాస్ జరగలేదు. అంతకు ముందు జరిగిన క్లాసెస్ రికార్డింగ్స్ అనేవి నేను పంపిస్తాను. ఓకే మాతాజీ, థ్యాంక్స్ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. క్లాస్ చాలా బాగుంది మాతాజీ. సరిగా వినలేకపోయినా మాతాజీ, షాప్ లో గిరాకీ ఉన్నందుకు, బిజీగా ఉన్నందుకు బాధగా అనిపిస్తుంది మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ, మళ్ళీ వినండి ఎప్పుడైనా ఫ్రీ టైంలో. ఓకే మాతాజీ. కానీ లైవ్ గా వినేది అట్లా వినేది వేరే ఉంటది మాతాజీ, బాగా అర్థం అవుతుంది. ఇట్లా అడగడానికి కూడా క్వశ్చన్స్ అవకాశం తర్వాత నెక్స్ట్ అది విన్న తర్వాత అడగడానికి మాకు ఇబ్బందిగా ఉంటది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా మాతాజీ. బట్ ఎస్, కుదరినప్పుడు ఇంకా మీరు ఏదైతే ట్రై చేయాలో ట్రై చేయండి. మీకు కుదరినప్పుడు కనుక మళ్ళీ రికార్డింగ్ ఒకసారి వింటే మీరు ఏవైతే పాయింట్స్ మిస్ అయ్యారో అవి కూడా కనెక్ట్ అవుతాయి. కాబట్టి అట్లీస్ట్ మీకు విన్నాను అని, కంప్లీట్ గా విన్నాను అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు సగం సగం వినే కన్నా కూడా. చాలా ఇష్టం మాతాజీ వినాలని, కాకపోతే డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే మాతాజీ. మాయాదేవి వస్తుంటది మాతాజీ. అది మీ బాధ్యత కదా మాతాజీ. ఇప్పుడు మరి మీరు షాప్ లో ఉన్నారు కాబట్టి అది చూసుకోవాలి కాబట్టి. సో అట్లీస్ట్ మార్నింగ్ జపా సెషన్స్ అయినా కానీ ఆ టైంలో మీరు ఎలాగో ఉండదు కాబట్టి, ఇట్లా మీకు స్పెసిఫిక్ గా డిస్టర్బెన్స్ అనేది ఉండదు కాబట్టి, ఇట్లా మార్నింగ్ జపా సెషన్స్ అనేవి మాత్రం కూర్చొని వినడానికి ట్రై చేయండి. అట్లా ఒక క్లాస్ విన్నా కానీ సరిపోతుంది మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. శీలా మాతాజీ. Yeah, Mataji, after long I'm hearing you. Hare Krishna. Am I audible to you? Yes, after Mataji. long I'm here. After long I could heard you. So, yeah. But I just request, why don't you sometimes come in the morning japa session also give good winner? Actually, we are in japa session 2, Mataji. So I know. We are in japa session 2. I could not join because I will be here. So I could not join japa session 2. Yes, sometimes whenever, if you can attend, if you can give some preaching on japa session 1 also. We'll see. I wanted to join but I don't find time now. Yeah. It was so nice today. Thank you so much. So many things that whatever the doubts were there in, though, because we heard so many times so many things, but your way of preaching and way of explanation was so nice. Thank you, Mataji. Thank you so much. It's nice, so nice. Thank you so much. God bless. Thank you so much. Hare Krishna. Hare Krishna. Saroja Mataji. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఎంతంటే చెప్పడానికి చేత కావట్లేదు అన్నమాట, మాటల్లో అంత బాగా చెప్పారు. నేను హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభుజీ లెక్చర్ అనేది విని మీకు చెప్తున్నాను మాతాజీ. సో చాలా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుజీ లెక్చర్ నుండే నేను తీసుకొని చెప్పాను. ప్రభుజీది అది ఇంగ్లీష్ లో ఉంటుంది క్లాస్. సో అది నేను విని మీకు చెప్పాను కాబట్టి మీకు ఏవైతే పాయింట్స్ నచ్చాయో, ఏవైతే బాగా అనిపించాయో, ఆల్ క్రెడిట్స్ టు హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభుజీ, హిస్ గ్రేస్ శ్రీల ప్రభుపాద్. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఒక చిన్న డౌట్ అండి, మాల 16 సార్లు చేయాలన్నారు కదా రోజుకి, అవి ఒక్కసారి చేయాలి. మీకు మెసేజ్ పెట్టాను పర్సనల్ గా, మీరు చూసినట్లేదు. ఒక్కసారి లేకపోతే మార్నింగ్ 4 ఈవినింగ్ అట్లా మా వీళ్ళని బట్టి అలా చేసుకోవచ్చు. ఒకసారి కుదిరితే ఒకసారి చేయండి, మంత్రశక్తి అనేది బాగా వస్తుంది. ఇనీషియల్ గా మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక్క రౌండ్ లోనే 16 రౌండ్స్ అనేది చేయడం అనేది కష్టం అనమాట. సో బ్రేక్స్ ఇస్తూనే చేయండి ఇనీషియల్ గా. మెల్లిమెల్లిగా అది బ్రేక్స్ అనేది లేకుండా చేయగలిగే స్థితికి మీరు వస్తారనమాట. సో మార్నింగ్ 8 రౌండ్స్, ఈవినింగ్ 8 రౌండ్స్ అలా చేసినా పర్వాలేదు.
సో లేదు 4 చేస్తానన్నా పర్లేదు, అది మన ఇష్టం మాతాజీ. సో బెస్ట్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో 16 మాలలు ఎట్ ఏ స్ట్రెచ్ కంప్లీట్ చేయడం అనేది హైయెస్ట్ స్టాండర్డ్. బట్ దానికి రావడానికి మనకి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇనీషియల్ గా మీరు బ్రేక్స్ చేస్తూ చేసినా పర్వాలేదు. ఓకే మాతాజీ. ఇంకో చిన్న డౌట్ ఉంది. మాది ఒంగోలు అండి. మీ అమ్మ మీది ఒంగోలు అన్నారు కదా, ఎక్కడ ఉంటారు మీ అమ్మ వాళ్ళు? నేను మళ్ళీ ఆఫ్లైన్ లో చెప్తానులేండి మాతాజీ. మేము వెళ్ళి కలుస్తామండి ఒకసారి. మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను మీకు. ఓకే ఓకేనా? ఓకే. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. లలితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ హరే ప్రణామ్. కృష్ణ. ధన్యవాద ప్రణామ్. క్లాస్ చాలా బాగా చెప్పారు మాతాజీ. నాదొక చిన్న డౌట్. ఇప్పుడు సభలో ద్రౌపదిని అలా తీసుకువెళ్ళేటప్పుడు భీష్మ, అదే పితామహ అన్ని తెలిసిన వాళ్ళే ధర్మ మార్గంలో ఉండి వాళ్ళు అసలు ఏం చేయలేదు. సో వాళ్ళకి శిక్ష పడింది. అంటే అది అర్జునుడిని కృష్ణుడు ఇట్లా చెప్పారు, ఎలాగైనా నువ్వు శిక్షించాలి అని. మరి కలియుగంలో మనం వెళ్తుంటే రోడ్ల మీదైనా ఎక్కడైనా ఎన్నో దారుణాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం కూడా అంటే ఏమైనా హెల్ప్ చేయకుండా, ఏమైనా చేయకుండా అట్లాంటి వెళ్ళిపోయిన పరిస్థితిలో కూడా అంటే ఏమైనా అట్లా తప్పు ఏమైనా ఉంటదా? శిక్ష పడతదా అని అట్లా అడుగుతున్నా మాతాజీ. ఒకటి మనకి ఎదిరించగలిగే స్థాయి ఉంది. ఇప్పుడు భీష్మదేవ, ద్రోణాచార్యకి చూడండి, వాళ్ళు ఎదిరించగలిగే స్థితిలో ఉన్నారు మాతాజీ. అందరినీ ఓడించగలిగే, ఎదిరించగలిగే స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎదిరించలేదు. కానీ కొందరు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఎదిరించడానికి వెళ్ళినప్పుడు ఆపద మన పైకి తెచ్చేసుకుంటాం అనమాట. సో మనం జనరల్ గా కలియుగ సిచ్యువేషన్ లో, కలియుగ జీవుల సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఎవరైతే పవర్ లో ఉండి ఇటువంటిని ఎదిరించి చేయగలరో వారు గమ్ముగున్నారనుకోండి, వాళ్ళకి ఒక రూల్స్ వర్తిస్తాయి. నేను వెళ్ళినప్పుడు హాని అనేది నా పైకి తెచ్చుకొని నేను ప్రొటెక్ట్ చేయడం మోనిచ్చి ఇంకా ఎక్కువ సిచ్యుయేషన్ ని వర్స్ చేస్తున్నాను అనుకోండి, సో అది కరెక్ట్ కాదు కదా. సో అందుకని కలియుగంలో ఏంటి అంటే బెస్ట్ థింగ్, వీలైనంత మందికి భగవద్ జ్ఞానం ఇవ్వాలి మాతాజీ. సో ఎక్కడ వర్కౌట్ చేయాలి అంటే, అందరినీ మనం ఫిజికల్ గా ఎదిరించగలిగే శక్తి మన దగ్గర ఉండదు. కానీ వారికి అజ్ఞానం అనే ఇదిని తీసేసి జ్ఞానాన్ని పంచేసామనుకోండి, సో ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతగా భగవద్గీతని ప్రతి ఒక్కరికి తెలిపి భగవద్గీత విధంగా జీవనాన్ని గడపాలి అనే సొసైటీని మనం బిల్డ్ చేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా ఇటువంటి పీపుల్ అని ఎవరు తగ్గిపోతారు మాతాజీ. ఇవాళ సొసైటీలో ఇటువంటి వారు ఎక్కువ ఉన్నారు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకనే ఇటువంటి స్థితి వచ్చింది. సో ఇటువంటి స్థితిని ఎదుర్కోవాలి అంటే వన్ వే ఫిజికల్ గా ఎదుర్కోవడం, రెండో వే ఏంటి అంటే మొత్తం అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం. సో మనం ఫిజికల్ గా ఎదుర్కోగలిగినా ఎదుర్కోలేకపోయినా రెండో దారి మాత్రం అందరి చేతిలో ఉంటుంది మాతాజీ, ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న ఆప్షన్ ని మాత్రం ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. అక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ ఫిజికల్ గా ఎదుర్కోలేని సిచ్యువేషన్ లో కూడా మనం భగవంతునికి ప్రాధేయపడచ్చు. నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను కృష్ణ, నేను చేయగలిగింది ఏంటి అంటే నీ జ్ఞానాన్ని ఇలా పంచడం. సో నేను ఇది వీలైనంత శక్తి మేరకు నేను చేస్తున్నాను. కానీ ఫిజికల్ గా వెళ్ళి నా యొక్క శక్తితో నేను ఎవరిని ఎదిరించి పోరాడి నేను తీసుకొచ్చే స్టేజ్ లో నేను లేను. సో నా చేతిలో ఉన్నది నేను మాత్రం చక్కగా నిర్వర్తిస్తాను. సో ఇటు హై లెవెల్లో కూడా మార్పులు అనేవి తీసుకొచ్చేలాగా నువ్వు కృపని చూపించు అని చెప్పి మనం భగవంతునికి ప్రే చేస్తే ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ మాతాజీ. సో కలియుగంలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే టు ఎడ్యుకేట్ ఎవ్రీవన్. భగవద్ జ్ఞానం అనేది అందరికీ ఇస్తే ఆటోమేటిక్ గా సొసైటీలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు అన్ని తగ్గిపోతాయి. కృష్ణ చైతన్యం లేకనే ఇవాళ సొసైటీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క జ్ఞానం తీసుకొని భగవంతుని అంశలం మనం వేరే ప్రాణికి హాని చేస్తే భగవంతుడు ఎలా సంతృప్తి పడతాడు అనే నాలెడ్జ్ వచ్చిందనుకోండి, అసలు మనిషికి కాదు కదా, చీమకు కూడా అన్యాయం చేయడానికి మనం కష్టపడతాం అనమాట. ఎందుకంటే చీమలో కూడా ఆత్మ ఉంది, చీమలో కూడా పరమాత్మ ఉన్నారు. దాన్ని ఊరికే నేను ఇట్లా ప్రెస్ చేసి కాలు కింద తొక్కి చంపడం అనేది కరెక్ట్ కాదు. పొరపాటు జరిగితే దట్ ఈస్ ఫైన్, కానీ వెళ్ళి మనం ఎవరికి హాని చేయాలి అని చెప్పి అనుకోమన్నమాట. సో బెస్ట్ థింగ్ ఈస్ టు ఎడ్యుకేట్ ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ మాతాజీ. దిస్ వే వీ కెన్ ఫైట్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ, అర్థమైంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. విజయ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. మీరు ఫ్రైడే క్లాస్ ఈ లింక్ లోనే తీసుకుంటారా మాతాజీ? మీరు ఫ్రైడే తీసుకుంటాను అది వేరే లింక్ మాతాజీ. ఏడిసి 3 అండి, ఏడిసి 6 అదే అదే నేను ఇప్పటివరకు మీరు ఎక్కడ
అది అయిపోయిన తర్వాత మళ్ళీ కనబడలేదు. ఎందుకు ఎక్కడ తీసుకుంటున్నారని అర్థం అవ్వలేదు నాకు. మొన్న ఫ్రైడే జరిగింది మాతాజీ క్లాస్. ఎస్జిఆర్ ఏడిసి 6 అయిపోయాక మొన్న ఫ్రైడే ఒక క్లాస్ జరిగింది. చూడలేదు, లింక్ వచ్చింది. మనకి అన్ని ఉంటాయి కదా, దానిలో చాలా అయిపోయినాయి మాకు ఇప్పుడు లింక్ గ్రూప్స్. ఉన్నామా అనేది ఎస్ మాతాజీ, మేము కూడా గ్రూప్స్ అన్ని కూడా తగ్గించి గ్రూప్స్ ని తగ్గించేసి సింపుల్ గా తక్కువ గ్రూప్స్ లో మేనేజ్ చేద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసాము. అది అదంతా కూడా మార్నింగ్ జపా సెక్షన్ చేశారు, ఒక్క దాంట్లో వచ్చాము. మిగిలిన గ్రూప్స్ అన్ని ఎగ్జిట్ అయిపోయారా? అయిపోయానండి. అందులో ఇప్పుడు మీరు ఫ్రైడే క్లాస్ తీసుకుంటారా? లేదు లేదు, ఫ్రైడే క్లాస్ తీసుకునేది నేను ఎస్జిఆర్ ఏడిసి 6 అని మొన్న 18 days 18 chapters కోర్స్ జరిగింది. సో అది జరిగిన వాళ్ళు ఎవరైతే ఫర్దర్ గా మాకు ఇంకా క్లాసెస్ కావాలి అని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించొచ్చారో వాళ్ళ కోసము ఈ ఫ్రైడే జరిగే క్లాస్ అనేది పెట్టడం జరిగింది. అందుకనే మీకు అది మిగిలిన గ్రూప్స్ లో షేర్ చేయట్లేదు అనమాట. ఒకవేళ మీకు క్లాసెస్ వినాలి అనుకుంటున్నట్లయితే మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని ఎస్జిఆర్ ఏడిసి 6 గ్రూప్ కి యాడ్ చేస్తాను. అంటే పద్మిని హరిప్రియ మాతాజీ. ఓకే, మీరు మాతాజీ క్లాసెస్ ద్వారా కనెక్ట్ అయ్యారా? అందులో ఉన్నాము. ఆ మాతాజీ ఇప్పుడు మండే ట్యూస్డే తీసుకుంటున్నారు రోజులే. 18 రోజులు అయిపోయిన తర్వాత కావాలన్నారు కాబట్టి 2 days. అట్లా మాతాజీ ఎట్లయితే మార్నింగ్ 2 days తీసుకుంటున్నారో నేను ఈవినింగ్ ఓన్లీ ఫ్రైడే తీసుకుంటున్నా. ఇవాళ క్లాస్ మాత్రం ప్రభుజీ తీసుకోమన్నారని తీసుకున్నాను, బట్ యూజువల్ గా ఇది మాత్రం రిషికేష్ ప్రభుజీ క్లాస్. అదే నాకు అదొకటి, అది మిమ్మల్ని అడుగుదాం, ఏ క్లాస్ ఎక్కడ మళ్ళీ ఫ్రైడే నేను రావడానికి ఎలాగా అని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మీకు ఈ లింక్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ అంటే రిషికేష్ ప్రభుజీ దాంట్లో ఉన్నాను నేను, అందులో కూడా మీరు మీ క్లాస్ కూడా నేను విన్నాను. SGR 11 2 నా మీరు ఏడిసి? నేను SGR 11 చెప్పాను మొన్న. ఎస్జిఆర్ మీరు పద్మిని హరిప్రియ మాతాజీ బ్యాచ్ మార్నింగ్ అటెండ్ అయ్యారు కదా, నేను ఈవినింగ్ చెప్పాను అప్పుడే క్లాసెస్. అప్పుడు ఈవినింగ్. అంతకు ముందు మీరు 18 రోజుల క్లాస్ ఒకటి చెప్పారు. లేదు మాతాజీ, మొన్నటిదే ఫస్ట్ నాకు. అంతకు ముందు నేను 6 days కోర్స్ చెప్పాను. 6 days మీరు ఒకటి చెప్పారు, అదే అందులోనే ఉన్నారా ఇప్పుడు ఈ లింక్ అని? నాకు అదే అర్థం కాల, మీరు ఫ్రైడే కూడా అందులోనే పెడుతున్నారా? కాదు, అది ఇది మళ్ళీ వేరే గ్రూప్. మీకు ఎట్లయితే పద్మిని హరిప్రియ మాతాజీ ఒక గ్రూప్ క్రియేట్ చేశారో మాకు కూడా అలా వేరే గ్రూప్ ఉంది, అందులో వస్తుంది ఈ ఇన్వైట్ అనేది. ఒకవేళ మీకు ఫ్రైడే క్లాస్ జాయిన్ అవ్వాలి అంటే నాకు పర్సనల్ గా ఒకసారి మెసేజ్ చేయండి. నా నెంబర్ ఉందా మీ దగ్గర? నాకు మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని గ్రూప్ లోకి యాడ్ చేస్తాను. మీ గ్రూప్ వైట్ లింక్ ఇస్తాను, మీరు యాడ్ అయిపోవచ్చు. సరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకెవరైతే హ్యాండ్ రైస్ చేయలేదు, ఇంకేం క్వశ్చన్స్ లేవంటే కెన్ డిస్పర్స్ ఫర్ టుడే. ఈ రోజుకి క్లాస్ ఏం చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ మనకి ప్రభుజీ తీసుకుంటారు, 2.6 నుంచి కంటిన్యూ చేస్తారు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ వీక్ 2.6 లో కనుక తీసుకుంటారు అని చెప్తున్నాను నేను, అంతే. ఓకే మాతాజీ. ధన్యవాద్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौरनिताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. Thanks a lot Mataji and Prabhuji. Hare Krishna. Thank you so much. Hare Krishna. Dandavat Pranam.